अर्चिते शिवचंद्र डॉक्टर बालाशेखर భాగ్యము వలన విష్ణువు శివానందునిగా జనించను. సద్గురు శివానందమూర్తి గారు శైవ మహాపీఠాధిపతి మహామహోపాధ్యాయ సద్గురు శివానందమూర్తి గారు పూల పల్లకిలో భక్తు ప్రభుత్వంతో వారిని స్వాగతిస్తున్నారు. సనాతన ధర్మ సారథి శ్రీ శైవ మహాపీఠాధిపతి మహామహోపాధ్యాయ సద్గురు డాక్టర్ శ్రీ కందుకూరి శివానందమూర్తి గారికి గురువందనం సమర్పిస్తున్నారు. వదత్తపల్లిలో అదే మంత్రం సద్గురు శివానందమూర్తి గారు ఏ మాట మాట్లాడినా అదొక పవిత్రమైన మంత్రం, గంభీరమైన. పూజ్యులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, పూజ్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, పూజ్యులు సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. పెద్దలు విఎస్ఆర్ మూర్తి గారిని, శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారిని, డిఎల్ఎన్ భీమశంకరం గారిని, చల్లా విశ్వనాథ శాస్త్రి గారిని, శ్రీ శైవ మహాపీఠం ప్రధాన కార్యదర్శి ములుగు హనుమంతరావు గారిని, ఎంబీఎస్ ప్రసాద్ గారిని, గౌరవాచార్య పదపట్టానాం తిరుపతిస్థ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాభ్యలంకృత మహామహోపాధ్యాయ బిల్వపత్రాభిరంజితానాం శ్రీమత్ కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి శ్రీచరణ సమనుగృహీత దేశికోత్తమానాం దక్షిణాంనాయ శ్రీ శృంగగిరి శారదాపీఠ జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి శ్రీచరణ సమభినందిత స్వకఠయోగ గ్రంథానాం విరచితానుచరిత అభిమత భారతీయతానాం మార్గదర్శక పురామహర్షి మార్గదర్శక ఆధునిక మహర్షీణాం స్వాభీష్ట విష్ణు సహస్రనామ భాష్య అభీష్మబోధ భీష్మబోధానాం సువర్ణాంగ్ల భాషాభూషిత హైందవాస్య సువర్ణభూమీనాం స్వానుభూత ఋషిప్రోక్త జీవన కళాధ్యాపన పద్ధతీనాం గౌతమ బుద్ధ చిత్స్వరూప గుణానుబద్ధ చలనచిత్ర సంబుద్ధాంధ్రప్రదేశ రాజ్య పురస్కార సిద్ధ నంది సమారూఢానాం భావి భారత జనోద్ధరణాయ అక్షయ నిధానాక్షర గుణమణి గణన చణ యువవాణీనాం శ్రీ విభవ సంవత్సరే దక్షిణే ఆయనే హేమంత ఋతౌ మార్గశీర్షే ధనుర్మాసే శుక్లపక్షే దశమ్యాం సుతిథౌ భార్గవే వాసరే అశ్విన్యాం నక్షత్రే శ్రీ పవిత్రే భారతదేశే గోదావరి పరివాహ పావన పరిసరే గౌతమహర్షి తపస్థానే కామగవాం జ్ఞానగవాం వేదాత్మగవాం ప్రతిష్టానభూతే రాజమహేంద్రి నికటస్థే సుగ్రామే గోవూరు కొవ్వూరు అపరాభిధానే గోగ్రామే భారత ప్రతిష్టాహేతు సంస్కృతి సంస్కృత భాషాశ్రయ పీఠే శ్రీమదాంధ్ర గీర్వాణ విద్యాపీఠే లబ్ధ జన్మనాం ఉరుసురుచిర గురుకల్పతరు కందుకూరు ప్రాగభిజనానాం వరోరు లలామ ఉర్లాం భూస్వామి ప్రాక్ సంబంధానామపి నిత్య అనుజీవి సహస్ర సంబద్ధానాం శ్రీ కందుకూరి వీర బసవరాజ శ్రీమత్ సర్వమంగళ అంబికా పుణ్య దంపతి గర్భశుక్తామణీనాం నిఖిల భవధర్మ నిర్వహణాయ అంగీకృత స్వార్థాంగ సుసంగ శ్రీమద్ గంగాదేవి ధర్మపత్ని సదుత్తమాంగాభిషంగానాం శ్రీ బసవరాజ రాజశేఖర అంబికా గాయత్రి ప్రముఖ పుత్ర సన్మార్గ గురువునాం శ్రీ రాధాకుమారి రాఘవేంద్రాది నైక సచ్చిష్య గుణరత్న గుణవర్ధక జనక నికషమణీనాం స్వరక్షాధికృత పదాలంకార ధర్మరక్షా నిపుణానాం వివిధ వైజ్ఞానిక న్యాయమూర్తి పరిపాలనాధికారి సంభావితానాం భీమపట్టణ ఆనందవన గురుధామ శ్రీశైలాది పురవాసినామపి శిష్యగణ హృదయమాత్ర ప్రవాసినాం ధర్మనిధీనాం శ్రీ శైవ మహాపీఠాధిపతీనాం శివవత్ ప్రథమభిషజాం శ్రీరామవత్ సుపథానాం నిత్య శివాభిషేకానంద అభిషేకానాం శ్రీ 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 సద్గురు వరాణాం శ్రీ 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 శివానందమూర్తి శ్రీచరణానాం చరణకమలయో పంచాశీతి తమ జన్మ హర్షవర్షే అతిసహస్రచంద్ర దర్శన మహోత్సవే దర్శన సంస్థయా క్రియమాణం గౌరవం వందనం.
పుచ్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఈ అభ్యుదయ నిశ్రేయస మార్గాల్ని బోధించేవాడే సద్గురువు అవుతాడు. ఆ సద్గురువే పూజ్య శ్రీ శివానందమూర్తి గారు. పరమ పూజ్య శైవ మహాపీఠాధీశ్వరులు గురువరేణ్యులు డాక్టర్ సద్గురు శివానందమూర్తి గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఈ వేదిక మీద వెంచేసిన మహా పండితులు, మహాపౌరాణికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, మహానుభావులందరికీ కూడా, వేదిక కింద ఉన్నటువంటి ఆస్తిక వరేణ్యులు, సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, నిజంగా ఈ వేదిక చేసుకున్న పుణ్యం, మహాభాగ్యనగరం చేసుకున్న పుణ్యం, యావత్ ప్రజానీకం చేసుకున్న పుణ్యం. 2 సంవత్సరాల క్రితం శ్రీ దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరులు, జగద్గురువులు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారులకు సంవత్సరం క్రితం కంచి కామకోటి పీఠాధీశ్వరులు, జగద్గురువులు, పరమ పూజ్య శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారులకు ఈ వేదిక సాక్షిగా, ఇక్కడున్న పండితుల సాక్షిగా, ఇక్కడున్న ఆధ్యాత్మికవేత్తల సాక్షిగా గురువందనం కార్యక్రమాన్ని సమర్పించుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. ఇది ఒక అపూర్వ సన్నివేశం, ఒక అపురూపమైన ఘటన. సరే, ముందుగా మన భక్తికి ప్రకృతి పెట్టిన పరీక్షలో అందరం నెగ్గాం. మామూలుగా 5 గంటలకి మీటింగ్ అని చెప్పి అనౌన్స్ చేసి 5 నుంచి 6:30 దాకా కనుక కుండపోతగా వర్షం వస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కడ పిట్ట కూడా బయటకు కనపడదు. అటువంటిది ఆ వానలో వస్తూ ఉన్న వాళ్ళే కానీ బయటకు పోయేవాళ్ళు కనపడలా. ఆ తర్వాత ఇంత బాధ, ఎంత కుండపోత వాన కురిసినా మా గురువుగారి మీద భక్తితో అక్కడే నిలబడి ఇంతమందిని, ఇంత దిగ్విజయంగా సభ జరుగుతుందని ఎవరు ఊహించలేదు. దాన్ని నిజం చేసినందుకు మీ అందరి యొక్క గురుభక్తికి, దీన్ని సాక్షాత్కరింపజేసినందుకు శ్రీ గురువు గారికి ముందుగా ప్రణామాలు. ఇది ఒక అపూర్వ సన్నివేశం అని ఎందుకన్నానంటే, మామూలుగా గురువుగారికి చాలామందికి ఇప్పటికీ షాక్ అయ్యారు. ఈ సభ పెడుతున్నాము ఈ రకంగా అంటే గురువుగారు ఒప్పుకున్నారని చాలామందికి నమ్మశక్యం కాల. వారు ఇప్పటిదాకా చేసిన ఏ సభల్లో కూడా ఆయన మామూలుగా ఒక రూపాయి పని చేస్తే 100 రూపాయలు 1000 రూపాయలు పబ్లిసిటీని ఆశించే మనుషులున్న రోజుల్లో 1,00,000 రూపాయలు పని చేసినా 1 రూపాయి ప్రచారం కూడా నాకు వద్దు అని చెప్పి వెనక్కి ఉండే మహానుభావుడు. అందుకని ఎప్పుడూ తను వెనక ఉండి ఇతరులకు సన్మానం చేయటమే తప్ప, అది కూడా ప్రతి వాళ్ళు సన్మానం చేయాలి అంటే వాళ్ళతో సన్మానం ప్రజలు ఎన్నో దందాలు ఉంటాయి. అసలు వారు ఎవరో తనకు తెలియకపోయినా, ఆ సన్మాన గ్రహీతలకు కూడా వీరెవరో తెలియకపోయినా, కవులు, పండితులు, శాస్త్ర అనేక రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని, దేశమంతటా ఉన్న ఆణిముత్యాలు లాంటి వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళందరికీ చాలా సవినీయంగా మీకు ఇచ్చేది 1,00,000 రూపాయల పైచలకు ధనం ఇచ్చుకుంటూ కూడా చాలా సవినీయంగా మీకు సన్మానం చేసే అవకాశం మాకు ఇవ్వండి అని సవినీయంగా అడిగిస్తారు వారి ఆ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్తో. అంతగా కళల్ని, శాస్త్రాలని, విజ్ఞానవంతుల్ని అన్నిటినీ ఆదరించేటువంటి మహానుభావుడు తనకు సన్మానం జరుగుతుంది అని అంటే ఎప్పుడు ఇంతవరకు నాకు తెలిసినంతలో ఎప్పుడు ఒప్పుకోలేదు. వారు ఏ సభలో కూడా, పబ్లిక్ మీటింగుల్లో, ఆంతరంగికమైన సమావేశాల్లో, ఏ గురుధామంలోనూ ఇంకో దానిలోనూ మాట్లాడటమే కానీ జనరల్ పబ్లిక్ని ఇన్వైట్ చేసేటువంటి సభల్లో
ముందే చెప్తారు, 4 నిమిషాలు ఆయనే ఇచ్చుకుంటారు. ఆ 4 నిమిషాలకు మించి ఇంకా మాట్లాడమన్నా మాట్లాడరు. అటువంటిది మేము అడగగానే వారు దయతో అంగీకరించినందుకు మేము ధన్యులం, వారికి కృతజ్ఞులం. సరే, ఈ సభ ఎందుకు పెట్టామంటే మామూలుగా ఏదో అందరూ సన్మానం గురువుగారికే జరగలేదు కదా, ఆ లోటు ఎందుకు తీరుద్దామని చేయటం కాదు. ముఖ్యంగా ఆలోచన నాదే కనుక నేను ఎందుకు అనుకున్నాను అన్న సంగతి మీకు చెప్తాను. మామూలుగా ఆధ్యాత్మికము గురువులు సద్గురువులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా నేను ఒక పత్రికా సంపాదకుడిగా 40 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నవాడిగా, 20 ఏళ్ళు పత్రికా సంపాదకుడిగా ఉంటూ చరిత్రను కాస్తో కూస్తూ అధ్యయనం చేసిన వాడిగా మనకు తెలిసినటువంటి 5-6 వేల ఏళ్ల చరిత్రలో ఇటువంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు, మహాపురుషుడు, మహాయోగి భారతదేశ చరిత్రలో ఇంతవరకు లేదు. మహాయోగులు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిని పోల్చాలి అంటే అసలు మనకెవరూ కనపడరు, వారికి వారే సాటి. అంతటి వంటి అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తితో ఇంకోటో మనం కనుక ఆలోచించాలి అని అనుకుంటే ఆ పారము మన అజ్ఞానం బయటపడుతుందే తప్ప ఆ జ్ఞానాన్ని మాత్రం మనం అందుకోలేం. అంతటి శక్తి ఉన్నప్పటికీ కూడా అది తనలోనే ఉంచుకొని పైకి కనపడకుండా ఏదన్నా అత్యవసరమైనప్పుడు ఏదన్నా ఒక రకమైనటువంటి ఒక మహిమో ఇంకోటో చూపాల్సి వచ్చినా అది మహిమ అని అవతల వాడికి తెలియకుండా జాగ్రత్త పడుతూ చాలా లోకీలో ఉండి ఎంత డిసిప్టివ్లీ సింపుల్ అంటే వారిని పట్టుకోవడం బ్రహ్మతరం కాదు. అటువంటి మహానుభావులు ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా దేశము ధర్మము అందరికీ ప్రేమించడము, ముందు దేశభక్తి నేర్పాలి, మంచి పౌరుడిగా ఎలా ఉండాలి అని ఒక సిటిజన్షిప్, మంచి పౌరుడికి ఎలా కావాలి, దేశాన్ని ఎలా ప్రేమించాలి, దేశభక్తి మనుషులకు కావాలి, దీన్ని ఎలా చేయాలి, భారతీయ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలనేది అహరహము ఆలోచిస్తూ వివేకానందులు చెప్పినట్టు మ్యాన్ మేకింగ్ మిషన్ అని చెప్పారే, ఆ రకంగా మ్యాన్ మేకింగ్ని వారు ఒక యజ్ఞంగా తలపెట్టి ఇప్పటికీ కొన్ని మనకు తెలిసినందుకు ఎంతమందికి తెలియదు కానీ కొన్ని వేల మందికి 1-to-1 ఇంటరాక్షన్లో ఎన్నో రంగాల్లో ఎంతోమందిని తనకు కావలసిన సైన్యాన్ని వారు తయారు చేసుకున్నారు. అంతగా చేస్తూ కూడా నిగర్వంగా ఉంటూ 86 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్య స్థితి సహకరించకపోయినా ఇప్పటికీ రోజుకు 17 గంటలు 18 గంటలు పనిచేస్తూ నిర్విరామంగా దేశం కోసం ధర్మం కోసం తపన చెందుతూ పాటుపడుతున్న మహానుభావుడికి ఆయనకు మనం ఏమి ఇవ్వలేము. ఆయనే అందరికీ అన్నీ ఇచ్చేది, ఒక మహారాజు, రాజాధిరాజు. అట్లాంటి ఆయన మనం ఏం చేస్తాం? అందుకని కనీసం సమాజము ఒక 6 దశాబ్దాలుగా నిర్విరామంగా దేశం కోసం పరిశ్రమిస్తూ దేశానికి ఏదైనా ఆపద వస్తున్నది అని అంటే ముందే చూసి ఎవరికి మూడో కంటికి తెలియకుండా తనే వెళ్ళి యజ్ఞాలు చేసో ఇంకోటి చేసో ఏదో చేసి ఎన్నో ఆపద ఎవరికి తెలియకుండా నివారిస్తూ దేశాన్ని తన ఉనికి ద్వారానే రక్షిస్తూ సమాజానికి మార్గదర్శనం చేస్తున్న మహానుభావుడికి అయ్యా మేము రుణపడి ఉన్నాం, మీకు ధన్యవాదాలు, మీరు చేసిన దానికి మేము కృతజ్ఞతలు అని చెప్పుకోవటం మన ధర్మం కదా. అందుకని ఒక్కసారి వారికి వారందరూ సమాజం తరఫున భక్తుల తరఫున కృతజ్ఞత తెలుపుకోవటం కోసం ఏర్పరిచిన సభ. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దక్రం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గస్థం తత్రాపి దక్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
నమ పార్వతీవనే హర హర మహాదేవ హర. సద్గురు కందుకూరి శివానందమూర్తి మహోదయులు కదిలి వస్తుంటే 1000 వెన్నెలల చల్లదనం వ్యాపిస్తుంది. గురుదేవుల కన్నుల్లో కరుణ రస సాగరాలు ఉన్నాయి. గురువు గారి అనుగ్రహ భాషణలు మనసుల్లో ఆధ్యాత్మిక అనుభూతుల మల్లెల్ని పోయిస్తాయి. స్వార్థమే పరమార్థంగా కొనసాగే ఈ ప్రపంచ పట చిత్రంలో పరహితమే పరమ సంకల్పంగా మార్చుకున్న ఆధునిక తథాగతుడు సద్గురు శివానందమూర్తి. ఆపద్బాంధవుడుగా, అనాథ రక్షకుడుగా లక్షల శిష్య స్వరాలు గురుదేవుల్ని నిరంతరం సద్గురు శివానందమూర్తయే నమః అంటూ పూజిస్తూనే ఉంటాయి. అదిగో పూల కిరీటం. వేదగాయత్రి అగ్రహార వ్యవస్థాపకులు ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు స్వర్ణ శోభిత రత్న ఖచిత రజత కిరీటంతో గురువు గారిని అర్చిస్తారు. రత్న ఖచిత రజత కిరీటం ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు గురువు గారికి అర్చనగా అందించి వారి ఆశీస్సులు అందుకుంటారు. ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు ఒకసారి పైకి చూపించండి దాన్ని. అకాల వర్షం వచ్చింది, మనకు కొంచెం అసౌకర్యం కలిగింది. కానీ నాకు అనిపించేది ఏంటంటే మనం అందరం గురువుగారికి దగ్గరికి వచ్చి వారి పాద పద్మాల దర్శనం చేసుకొని మనం భక్తిని ప్రకటిస్తున్నాము. అట్లాగే వానదేవుడు కూడా వరుణుడు కూడా తన దీవెనలే అనుకోండి లేకుంటే భక్తిని అనుకోండి గురువు అట్లా ప్రదర్శించడానికి ఆయనకి వచ్చినాడు. అది మనకు అసౌకర్యం కల్పించవచ్చు కాక. నిజంగా భారతదేశంలో పుట్టిన మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. అది పూర్వజన్మ సుకృతం అయితే తప్ప ఇక్కడ పుట్టే అదృష్టం ఉండదు. అది గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. వారిలో ఒక అత్యుత్తమైన ఆధ్యాత్మిక చింతన ఒకవైపు అయితే దేశాన్ని సక్రమమైన మార్గంలో నడిపించడం, మనుషుల్ని కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపించడం, సన్మార్గంలో నడిపించే గొప్ప శక్తి వారిలో ఉండడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. పాల్ బ్రంటన్ అని ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, పాశ్చాత్య దేశస్థుడే. కానీ 1910 ఆ ప్రాంతంలో భారతదేశంలో ఇంత గొప్పతనం ఏముంది, వాళ్ళు ఇన్ని వందల సంవత్సరాల పరాయి పాలన మగ్గి కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం తగ్గిపోలేదు, ఇంత గొప్పతనం ఏముందని అదే పనిగా దాదాపు 20 సంవత్సరాలు భారతదేశంలో పర్యటించి చాలా పుస్తకాలు రాసినాడు. ఒక దిక్కును రాస్తాడు. అది అలెగ్జాండర్ కనుక అతనికి అకాల మృత్యు రాకపోతే ప్రపంచం మొత్తం హిందూ మతాన్ని ప్రచారం చేసేవాడు అన్నాడు. సద్గురు శివానందమూర్తి గారు కూడా అపర రమణ మహర్షి గారు. మనం ఎన్నో అనుకుంటాం, గురువు గారు ఎంతో ఆత్మీయతతో పలకరిస్తాడు మనల్ని అని. మనకి ఏదో ఒకటి సమస్యను, మనకు మానవ మాత్రంలో అందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్య తీసుకొని వాళ్ళ గురువుగారి ఆశీర్వాదం తీసుకోవాలా, దానికి ఏమన్నా పరిష్కార మార్గం దొరుకుతుందా అని నోరు తెరిచే లోపలనే గురువుగారు ఒక మందహాసంతో బాగున్నాం అనే ఇది మాయమైపోతుంది. అంతే, మన సమస్య మర్చిపోతాం, దానికి పరిష్కారం అందుతాం. అట్లాంటి గురువుగారికి మనం పాదాభివందనం చేసుకున్నాం. అది మన పూర్వజన్మ సుకృతం. వారు మన మధ్యలో అంటే మనందరి అదృష్టం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సభాయే నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, సభాసదులైనటువంటి రసికులైన, ధార్మికులైన, గురుభక్తిపరాయణులైన మీ అందరికీ వందనాలు చేస్తూ,
4 మాటలు నాకు తోచిన మాటలు చెబుతున్నా. ఈరోజు నిజంగా మనకు సార్థకమైన రోజు. ప్రపంచంలో గురువు కంటే గొప్ప వస్తువు లేదు. న గురోరధికం న గురోరధికం శివశాసనత మమ శాసనత. పార్వతీదేవికి పరమశివుడు చెబుతారు స్కాంద పురాణం. గురువు కంటే అధికమైన వస్తువు లేదు. గురువు అంటే ఏమిటి? ఇవాళ రేపు చాలామంది ఏం గురువు బాగున్నావా, ఏం గురువు అన్నం తిన్నావా, గురూజీ, మహాగురువులు, గురుతుల్యులు, గురుస్వరూపులు బిరుదుల కింద వచ్చేసిన ఈ మాటలు. ఇవి బిరుదులు కావు. జ్ఞానప్రదాత అయిన భగవంతుడే గురు రూపం. పరమాత్మకు గురువుకు ఏ భేదం లేదని ఎవరు అనుకుంటారో వారే తెలుసుకోతగింది తెలుసుకున్నవారు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. శ్వేతాశ్వేత ఉపనిషత్తు. గురువు భగవంతుడు వేరనుకునేవాడు అవివేకి. నాకు భగవంతుడు లాంటి భావం ఉందండి ఏందంటారు, అది పొరపాటు. భగవంతుడే. అటువంటి గురువు లోకాన్ని ఉద్ధరించడానికి వస్తారు. ఉకారస్త్వంధకారస్య దృకారస్తన్నిరోధక. గణేశ అగ్నినాయుక్త విష్ణునామ సమన్విత వర్ణద్వయాత్మకో మంత్ర. మార్కండేయ పురాణం. గు ఊ రు ఉన్నది. ఏ గణపతి శక్తి శివుడు విష్ణుమూర్తి ఉన్నారు. అందరూ గురువులోనే ఉన్నారు. ఈ గురువు యొక్క బరువు యస్య దేవే పరాభక్తి. దేవుని యందు పరమాత్మ యందు భక్తి ఉండాలి, ఆస్తికత్వం. అలాగే సద్గురువుల యందు ఉండాలి. ఈ గురువులు కూడా చాలామంది ఉన్నారు. దత్తాత్రేయ మహాత్మ్యంలో 15 మంది గురువులు ఉన్నారన్నారు. ఒక మంచి మాట చెప్పినవాడు కూడా గురువే. ఏదో దాపత్వం తీర్చినవాడు గురువే. ఇబ్బంది తొలగించినవాడు గురువే. అసలు గురువు ఎవరన్నారు? జ్ఞాని త్వాత్మైవ మే మతం. గురువులు 3 రకాలు చెప్పారు. కుచేరోపాఖ్యానం భాగవతం. కనుక గురువు చాలామంది గురువులు ఉన్నారు. ఇవాళ రేపు కావలసినంత గురువులు. టీవీ తీస్తే, పేపర్ తీస్తే, మీడియాలోకి వెళితే ఎంతమంది గురువులో కనబడటానికి. వీళ్ళంతా గురువులు గారు, గుదిబండరు. గురువు అనే పేరు గుకారం ఒక్కడుంది వాళ్ళ దగ్గర. మిగతావన్నీ గుదిబండలే. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇదిగో నీ నెత్తిన పెడతా, నీ నెత్తిన పెడితే నువ్వెక్కడికో పోతావు. ఎక్కడికో పోవటం ఎందుకురా బాబు, ఉన్న చోట ఉన్నరి. కనుక బాధ గురువులు, బోధ గురువులు అన్నారు. అందుకని కొంచెం సంస్కృతంలో తేలిగ్గా బాధ గురువులు బ్రహ్మాండంగా దొరుకుతున్నారు. బోధ గురువులు దొరకరు. దొరికితే మనం పట్టుకోలేము, తెలుసుకోలేము. బోధ గురువులు మళ్ళానే ఉంటారు. బాధ గురువులు చాలా డాబుగా ఉంటారు. అద్భుతంగా, ఆకర్షణగా, విపరీతంగా చక్కని మాటలు, మూటలు, రకరకాల వ్యవహారాలతో ఉంటారు. కనుక నిర్లిప్తమైన, నిరాడంబరమైన రాజయోగి అయిన ఈ యుగంలో ఈ ప్రజల్ని ఇలాంటి స్థితుల్లో ఉన్నవాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినటువంటి సదాశివ స్వరూపమే ఈ శివానందమూర్తి గారు. నాకు సందేహం లేదు అందులో. నా నిశ్చితాభిప్రాయం చెబుతున్నా. ఆయన రాజయోగి. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మంత్రానుష్ఠానమా, యోగాభ్యాసమా, తత్వ విచారణ, ఉపనిషత్ విచారమా? ఏకస్య ముత్పిండస్య విజ్ఞానేన సర్వం మృణ్మయం విజ్ఞాతం భవతి. ఉపనిషత్తు చెబుతుంది. ఒక్క మట్టి గోళీ తీసుకొని రీసెర్చ్ చేసి దాని యొక్క స్వరూప స్వభావాలని నువ్వు నిర్ణయించి తెలుసుకుంటే సమస్త మృణ్మయము నీవు తెలియబడుతుంది. ఏకస్య విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒకటే విజ్ఞానం, అది ఆత్మస్వరూపం. వారికి ఆంతర్యం తెలుసు. ఆ స్వరూపం గుర్తించినటువంటి మహానుభావులు కనుక వారి దగ్గరికి ఏ బాధతో వెళ్ళండి,
ఏ జ్ఞానం కలవాడు వెళ్ళండి. దేశభక్త, దైవభక్త, ధర్మభక్త, సంఘభక్త, సమాజభక్త, కళాభక్త, శాంతిభక్త, ఆనందభక్త, ఏమిటో ఏం భక్తులు, ఎన్ని భక్తులున్నా అన్నీ విభక్తులే. వారికి తెలియని విషయం లేదు. వారు ఎట్లా తెలుసుకున్నారో మనకు తెలియదు. ఆయనే తెలివి స్వరూపం కనుక ఆయన తెలుసుకోవలసిన వేరే విషయం అంటూ లేదు. అటు ధర్మం ప్రధానమైనటువంటిది. పరమాత్మ ఎలా అవతరిస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. దానికి అంగారు కానీ అసలు ప్రధానమైన పర్పస్ ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మం సంస్థాపం పడాలి. ధర్మం లేకుండా ఎప్పుడైతే ఉంటుందో లోకానికి సుఖశాంతి లేదు. ఈనాడు జగత్తుకు కరువైనది అదొక్కటే. కావలసినంత భక్తి ఉంది ప్రపంచంలో. ఏ గుడి చూసినా క్యూలు, సిస్టము, టిక్కెట్లు పెడితే కానీ దర్శనం కాదు. ఏ గుడికి వెళ్ళినా అష్టోత్తరం టికెట్ కూడా దొరకదు మనకు. అది ఎన్నాళ్ళలో తపస్సు చెయ్యాలి. భక్తి అలా పెరిగింది భక్తి అనుకుంటూ. కానీ భక్తి కంటే భక్తిని పోషించేది ధర్మం. ధర్మం లేకుండా భక్తి ఉంటే గొప్పవాడవుతాడా? చిన్న మాట చెప్పి వదిలేస్తా. మహాధర్మాత్ముడు, భారతం ఎగ్జాంపుల్ దీనికి. ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు. జూదంలో ఓడిపోయి శ్రీకృష్ణస్వామి వారు వచ్చి వలకరించడానికి వచ్చారు. ఒక్క మాట అడిగారు, బావగారు నేనప్పుడు ద్వారకలో ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా అన్నారు. అంటే ద్వారకలో లేడు, ఎక్కడో యుద్ధానికి వెళ్ళాడు, ఏదో ఎంగేజ్మెంట్లో ఉన్నాడు, అందుకని రాలేదనుకుంటారు. కాదు కాదు, నవద్వారపురి. ద్వారక అంటే శరీరం. నీ మనస్సులో నేను నీకు స్ఫురించి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు. జూదం ఆడావు, తమ్ముల్ని ఓడావు, రాజ్యం ఓడావు, సంపద ఓడావు, సర్వము ఓడావు, కానీ నీ మనస్సులో కృష్ణ, అచ్యుత, గోవింద, గోపీజన వల్లభ రాలే. అసలు స్పృహే రాలే. సభాపర్వంలో కృష్ణుడి మాటే ఎత్తుకోలే, ఏమీ స్మరించలే. ధర్మం 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 ధర్మంగా ఉన్నాడు. ధార్మికుడు, అజాత శత్రువు, అసత్య బెరువడు, నింద ఎరగడు, జూప్స ఎరగడు, మహానుభావుడు. కానీ ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. ధర్మరాజును కీర్తిస్తే చాలు మనకు ధర్మం కలుగుతుందన్నారు భారత ఫలశ్రుతిలో. అటువంటి ధర్మరాజు పరమాత్మను స్మరించకపోవటం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇదే చూడండి ధర్మం. ఆయన భార్య ద్రౌపది పరమధర్మస్వరూపురాలు. ఆమెకు వస్త్రాలు ఇచ్చాడు. ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చాడంట. భగవంతుడు ఎవరికి ఏమీ ఇవ్వడు. మీరు చేసుకున్నది మీరు తీసుకుంటారు. మీకు ఆయన ఏదో ఇస్తాడనేది చాలా భ్రమ. ఎవరికి ఇవ్వడు. ఆయన ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే వారిని చంపాడు, సుగ్రీవుణ్ణి రక్షించాడు. వైషమ్యం కాదక్కడ, వైషమ్య నైర్ఘృణ్యాలు వస్తాయి. కాబట్టి ఎవరిని ఏమీ చెయ్యడు, వారి ఫలాన్ని బట్టి చేస్తాడు. ఇక్కడ మహాపతివ్రత పరమధర్మస్వరూపురాలు ఆమెను రక్షించారు. ఏమి రక్షించారన్నారు? ఒక్కటే మాట. దుర్యోధనుడు ఒక్క మాట అడిగాడు, సభలో నా భర్త చేసింది అధర్మం అని అను, నిన్ను వదిలివేస్తానన్నాడు. ఆయన ఒక్కటే మాట అన్నది, మిన్ను మీద పడవచ్చు కానీ నా భర్త ధర్మాన్ని తప్పుతాడా? అనుపమ దైవయోగ హతుడయ్యు నవశ్యము ధర్మ సంపదం తనరుణ గాని ధర్మజుడు ధర్మము తప్పునే. తిక్కన గారి వద్యం. దైవయోగ హతుడు కావచ్చు. దైవం అంటే పురాతన ప్రారంధ కర్మం. ఆ కర్మ యొక్క బలం వల్ల ఒకవేళ ఇబ్బందులు గడవచ్చు, సంకటాలు పడవచ్చు, కానీ ధర్మాన్ని తప్పుతాడా? పరమధర్మాత్ముడు నా నాథుడు అని చెప్పింది. ఇది పరమధర్మం ఆమెలో. మామూలుగా ఏమనాల, ఇవాళ్లే కాదండి, కాపరానికి వచ్చినప్పుడు నా ప్రాణం అట్టగే తీస్తున్నాడు వీడు, జూదం ఆడుతాడు, ప్యాక్ ఆడుతాడు, కలుపు గడుతాడు, మన ఇంటికి రాడు, తాగుతాడు, ఏదో అంటాడు, వాడి మీద బండెడు చెప్పాలి భార్య. కొంచెం కాటైతే భార్య భర్తను ఎన్ని చెప్పాలో చెప్పొచ్చు. అనుపమ దైవయోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదం తనరుణ గాని
తన్ను పందెంలో పెట్టి జూదంలో ఓడించిన భర్తల గురించి ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. ఇది పరమధర్మం. ఈ ధర్మం ఆమె దగ్గర ఉన్నది. ఆ ధర్మం ఉంటే అందుకనే ఆ ఘట్టంలోనే అన్నారు, వస్త్రాలు ఎలా వచ్చినాయి కృష్ణుడు ఇవ్వలే. ధర్మ వస్త్రరూపేణ ప్రావృణోత్తాం. ధర్మమే వస్త్రరూపంగా రకరకాల డిజైన్లు, రంగులు, కలర్లు, రకరకాల వైభవాలతో ఆ చుట్టుకున్నయిట ఆమెకు ధర్మం. ఈ ధర్మం చుట్టుకుంది కదా, ధర్మం ఉన్న ధర్మరాజును ఎందుకు చుట్టుకోలే? ధర్మరాజుకు దైవ స్మరణ లేకపోయింది. ఈమె అడిగింది, కృష్ణ కృష్ణ గోవింద గోపిక జనవల్లభ ద్వారకా వాసిన్ చవ్వయ్య రక్షించు రక్షించు స్వామి అన్నది. రెండు ఆల్టర్నేషన్, రెండు ఇచ్చింది. ఒక మాట విశ్వాత్మం విశ్వభావన, చక్కని మాట, భారతే త్వర్ధ గౌరవం అని. విశ్వాత్మం విశ్వస్వరూపుడివి. ఏది? విశ్వం విష్ణురు షట్కార విశ్వస్మై నమః. ఈ సమస్తమైన బ్రహ్మాండము విష్ణుమూర్తే, వేరే ఎవరు కాదు. వ్యాప్నోతీతి విష్ణు. నీవు సర్వస్వరూపుడు గనక వస్త్రాలైనా ఇప్పించు. లేదు విశ్వభావన, విశ్వం భావయతీతి విశ్వభావన. ఈ దుర్మార్గుడైన దుశ్శాసనాదులకు దుర్బుద్ధి మరలి సద్బుద్ధి అయినా కల్పించు. సద్బుద్ధి కల్పించడం నా చేతిలోది కాదు, నా చేతిలో ఉన్నది నీ ధర్మం యొక్క ప్రభావం. వస్త్రాలు ఇచ్చామన్నారు. కనుక ఎందుకు చెప్పొచ్చానంటే, ఇది ఎంత భారతం చెప్పడానికి కాదు, ఇక్కడ ముఖ్యమైన మాట ధర్మం ఉండాలి. ధర్మం ఉంటేనే రక్షింపబడతాడు. ధర్మో రక్షతి రక్షిత నజాతు కామాన్ న భయాన్ న లోభాత్ ధర్మం జహ్యా జీవితస్యాపి హేతో. ధర్మాన్ని ఎప్పుడు వదలరన్నారు శ్రీకృష్ణస్వామి. యతో ధర్మ తతః కృష్ణ. పులిహార దద్దోజనాలు, పటాలు, డిజైన్లు, పూలదండలు వేస్తే భగవంతుడు రాడు. నీ దగ్గర ధర్మం ఉంటే వస్తాడు. ధర్మాన్ని రక్షించుకో. ఈ ధర్మం ఎటువంటిదన్నారు? సనాతన అన్నారు. ఈ ధర్మం ఏమండి? మీ ధర్మం మీది, మా ధర్మం మీది. ఇన్ని ధర్మాలు ఉన్నాయా? సనాతన సదా ప్రసిద్ధ, శాశ్వతమైనది, ఎప్పుడూ లోకాన్ని రక్షించేది. ధర్మం అనే స్తంభం మీదనే బ్రహ్మాండం అంతా ఉన్నది. ఈ స్తంభ జగత్తునంతా నిర్వహించి నిగ్రహించి కాపాడుతున్నది ధర్మం. ఆ ధర్మం రక్షింపబడాలి. ఆ ధర్మమే ఈనాడు లోకంలో తగ్గింది. ఎవరి ధర్మం వారు మరిచిపోతున్నారు. పరధర్మో భయావహ అన్నారు భగవద్గీతలో. స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. అట్టి స్వధర్మ సనాతన ధర్మం పోతున్నదని, ఈ జీవకోటిని ఎలా ఉద్ధరించాలని ఆర్తుత కలిగి పరమాత్మ సద్గురు రూపంలో శివానందమూర్తి గారుగా బయలుదేరాడు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ బ్రహ్మాండంగా. ధర్మం అంటే ఏమిటో మీరు ఆలోచించండి. నాటకాలు వేసిన వాళ్లకు సత్కారం చేశారు, ఫిడేలు వాయించే వారికి చేశారు, గాత్రం పాడేవారికి చేశారు, వేదం చదివిన వారికి చేశారు, పురాణాలు చెప్పేవారికి చేశారు, తత్వవేత్తలకు చేశారు. ఇందులో ఎక్కడా ఆయనకు తరతమ భేదం కనపడలే. ఇదంతా సనాతన ధర్మం. సనాతన ధర్మ సంరక్షణ చేసినప్పుడు దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, సంఘం బాగుపడుతుంది, సమాజం ఉద్ధరింపబడుతుంది. ప్రతి వ్యక్తిలో ధర్మచింతన కావాలి. ప్రతి వ్యక్తి యందు ధర్మము యొక్క స్వభావ ప్రేరణ కలగాలి. ఇందాక వారు చెప్పారే, మనస్సులో ప్రేరణ చేయించాలని. అంతఃకరణ బుద్ధి ప్రచోదకుడు ఆయన. కనుక ఆ ప్రేరణ జరగాలంటే సనాతన ధర్మ చారిటబుల్ చేసి ఈ లోకంలో ఏడాదికి ఎన్ని మహత్తర కార్యాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకోసం? వారి కోసం కాదు, వారి కీర్తి ప్రతిష్టల కోసం కాదు, మన కోసం, సంఘం కోసం, సమాజం కోసం. ధర్మం ఏదో తెలుసుకోండి, ధర్మాన్ని ఎలా గౌరవించాలో చూడండి, ధర్మాన్ని తెలుసుకొని పోషించండి, మీ ధర్మాన్ని మీరు రక్షించుకోండి. ధర్మం ఎక్కడుంటే పరమాత్మ అక్కడుంటాడు. యతో ధర్మస్తతః కృష్ణ యతః కృష్ణస్తతో జయ. పరమాత్మ ఎక్కడుంటే జయం అక్కడ ఉంటుంది. జయం అంటే మహాభారతం. మహాభారతమే జయం. అదే దృష్టాంతంగా చూపించడం. కనుక ప్రపంచంలో కావలసిన, ఈనాడు కావలసిందేదో మంత్రము, తంత్రము, మరొకటో, ఇంకొక తమాషా ఏమి కాదు. ధర్మం. ధర్మాన్ని విరుద్ధం లేని దైవభక్తి, సత్ప్రవర్తన, మానవుడుగా ఉండటం.
శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం చంద్ర సత్యవక్త్రం త్రినేత్రం. శాంతం అంటే మా గురువుగారే. ఆయన దగ్గర ఎప్పుడూ వికారం కానీ, కోపం కానీ, ఆటోపం కానీ, గందరగోళం కానీ కనపడదు. గందరగోళం పడే గురువుగారు శిష్యుడికి ఏమిస్తాడు? పరమశాంత స్వరూపుడు ఆయన. మందహాసం, అతులితమైన సుందర మందహాస స్ఫూరిత వదనార విందంతో కూడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడా వైషమ్యం కనపడదు. ఎన్నిసార్లు నాకు వారితో పరిచయం, నా భాగ్యం అదృష్టం వల్ల 50 సంవత్సరాలైంది. వారిని దగ్గరగా చూసినా, దూరంగా చూసినా, పక్కగా చూసినా, దగ్గరికి చేరినా 50 సంవత్సరాల అనుభవం నాకు. వైషమ్యం ఎక్కడా కనపడదు. ఇబ్బంది కలిగితే ఆయన్ని ఆశ్రయిస్తారు వచ్చి. ఇబ్బంది తర్వాత మళ్ళీ కనుక్కోరు. శిష్యులు అంటారు కానీ ఆయన ప్రవృత్తిని అనుసరించరు. లక్ష్మణ, నా వెంట పడి తిరుగుతావు, నాకు సేవ చేస్తావు, మత్తు వృత్తి మనుసారయ, నా స్వరూపం నా నడక నువ్వు నేర్చుకోరా అన్నారు లక్ష్మణునికి రామచంద్రమూర్తి రామాయణంలో. గురువుల వెంట మనం వెళ్ళినప్పుడు నేర్చుకోదగింది మొదటిది అది. గురువుగారిలాగా మనం గౌరవింపబడాలని కానీ, గురువుగారికి నేనే ముఖ్యుందని కానీ, గురువుగారి దగ్గర నా పేరు చాలా పెద్దదని కానీ అవి కావలసినవి. గురువుగారి యొక్క స్వరూప స్వభావ పవిత్రమైన నిర్మల పరమశాంత స్వరూపం, పరానుగ్రహం. తెల్లవారు లేస్తే ఆయనకు లోకానుగ్రహం తప్పితే స్వానుగ్రహం లేదు, స్వసంగ్రహం లేదు. ఏదో పేరు ప్రతిష్టలు ఉండాలని లేదు, వేషంలో డాబుసరి లేదు. మనకంటే సామాన్యంగా ఉంటారు ఆయన, చాలా సులువుగా ఉంటారు. అటువంటి సదాశివ ఆనంద సచ్చిదానందమూర్తి శివ. శివం అంటే నమ శివాయ చ శివతరాయ చ. శివం అంటే శుభం, మంగళం, క్షేమం, ఆరోగ్యం, ధర్మం, శాంతి, సమస్తము కూడా సుఖస్వరూపం. శివ ఆనందం. శివము ఆనందమైనప్పుడు మూర్తి భవించిన వ్యక్తి ఆయన. సదాశివుడే ఆ ఉల్లాం సంస్థానంలో శివానుగ్రహంతో శివాంశగా అవతరించాడు ఆయన. ఎలా? గురువుగా. కలియుగంలో పరమాత్మ గురువుగా వస్తాడు కానీ దేవుడుగా రాడు. నేనే దేవుణ్ణని చెప్పేవారు ఉన్నారు, వాళ్ళు అసలు దేవుడు అంటే తెలియదు. గురువుగా వస్తాడు. గురువుగా వచ్చి మనకు ఉపదేశం చేస్తారు, మనని సన్మార్గంలోకి తీసుకెళతారు. సన్మార్గ సద్ధర్మ సనాతన స్వరూపాన్ని చక్కగా మనకు అవగతం చేస్తారు. భారతదేశం చక్కగా పరిమళించి ఈనాటికి శోభంగా, శోభనంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నదంటే ఇట్లాంటి అజ్ఞాత మూర్తులు తపస్సు చేస్తున్నారు, యోగాభ్యాసం చేస్తున్నారు. ఆయన రాజయోగి. ఆ యోగాభ్యాసం ఎవరికీ అర్థం కాదు. అటువంటి మహానుభావుణ్ణి ఈనాడు ఇక్కడ మన గురువందన కార్యక్రమంగా మన దర్శనం వారు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు కార్యకర్తలంతా పూనుకొని ఈ మహత్తరమైన యజ్ఞం వీరు రావాలని, అంతకంటే నా జన్మకు సార్థకమే ఉందయ్యా, తప్పకుండా వస్తా, ఓపిక ఉన్నా లేకపోయినా వస్తానని చెప్పా. నాకు కూడా ఇది మహా అదృష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఆ పరమశివస్వరూపం మనం చూడలేం. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య ఏకా ఘోర అన్యా శాంత. పరమాత్మ 2 రూపాలు ఉన్నాయి, ఒకటి ఘోర రూపం, ఒకటి శివస్వరూపం, శాంతస్వరూపం. ఆ శాంతస్వరూపమే సద్గురు స్వరూపం. ఆ సద్గురు స్వరూపాన్ని మనమంతా ఈనాడు ఆరాధించుకొని, అర్చించుకొని, కీర్తించి, సన్మానించి స్తుతిస్తున్నామంటే ఆ పరమశివుని యొక్క స్తుతి చేసినట్టు లెక్క. ఇది లోకక్షేమం. వారు ఇలా చిరకాలం అద్భుతంగా, ఎందుకంటే వారికంటే 4 ఏళ్ళు పెద్దవాడిని నేను, అందుకని కొంచెం స్వతంత్రంగా అంటున్నా. వారు ఇలా చిరకాలం ఉండి తత్వోపదేశం చేసి వారు లోకక్షేమంగా సర్వజీవకోటికి శుభాన్ని అనుగ్రహించాలని కోరుతూ శుభం. దర్శనం ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన పెద్దలకు ధన్యవాదాలతో ఇప్పుడు నిర్వాహకులు ఎంవి రమణ శర్మ గారు, పూజ్యులు అనుగ్రహమే. మహాలయ అమావాస్య రోజు నేను ఎందుకు ఏడుస్తున్నాను అన్న ప్రశ్న నాకు రావడం ఆమె యొక్క అనుగ్రహమే. ఎందుకు ఏడుస్తున్నాను అనే ప్రశ్న వచ్చినప్పుడే ఆ ప్రశ్నలోనే ఏడుపుకి సమాధానం, నేను ఏం చేయాలి, ఎందుకు ఏడవకూడదు అన్న సమాధానం యొక్క మార్గం కూడా దాంట్లోనే దొరికింది. అమ్మవారి యొక్క స్థాపన చేస్తానని అనుకున్నప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు ఏమీ లేని రోజులలో కేవలం
1 కిలో బెల్లము, కిలో పుట్నాలు తీసుకొచ్చి అమ్మవారి యొక్క దీపం పెట్టుకొని చేస్తామని అనుకున్నప్పుడు చాలామంది వచ్చి కూర్చున్నారు అమ్మవారి యొక్క సహస్రనామాలు వినడానికి. నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, 2 పుట్నాల పప్పు బద్దులు కూడా లేవు. అయినా కూడా అమ్మవారి యొక్క గురుమండల స్వరూపిణి యొక్క అనుగ్రహం ఎలా అవుతున్నదంటే, నాకు రోజు పాలు పోసేవాడు 20 లీటర్లు 30 లీటర్ల డబ్బాలు పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. क्या है भैया, अక్కడ మధ్యప్రదేశ్లో అన్నమాట. क्या है भैया, हमारे पास पैसा नहीं है, इतना सारा दूध दिए तो हम क्या करेंगे, हमको उधार लेना नहीं है, पैसा नहीं है, साहब भी घर में ही नहीं है, आधा लीटर बहुत हो जाएगा అని నేను వాళ్ళకి చెప్తూ వస్తున్నాను. అతను ఏమంటాడో, అతను మొట్టమొదటి గురువు అయినాడు. తల్లిదండ్రుల తర్వాత, భర్త తర్వాత, విద్య నేర్పిన గురువుల తర్వాత అతను నాకు మొట్టమొదటి గురువు అని నేను గర్వంగా చెప్తున్నాను. హైదరాబాద్ నగరంలో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా నేను సుమారు 3 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గురువుగారి దగ్గరికి వేసంకాలం వస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళటం, గురువుగారి ముందు అమాయకంగా కూర్చుని ఆసక్తితో వారిని కోరేది, గురువుగారు ఈసారి వర్షాలు ఎప్పుడు పడతాయి అని గురువుగారిని కోరడం. గురువుగారు పర్వాలేదు ఈసారి బాగా వర్షాలు పడతాయి, సుమారుగా పలానా సమయానికి వర్షాలు పడతాయని చెప్పేవారు. దాని ప్రకారంగానే మేము రిజర్వాయర్స్ మేనేజ్ చేసేవాళ్ళం. పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను, అందులో ఎక్కడ సంకోచం లేదు. వారు చెప్పినట్టుగానే రిజర్వాయర్లు మేనేజ్ చేసేవాళ్ళం. ఒకానొక సందర్భంలో అలా మేనేజ్ చేస్తున్నప్పుడు మా మెట్రో బోర్డులో ఉన్న సీనియర్ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చి, సార్ మీరు రేపు హిమాయత్ సాగర్ తప్పకుండా రావాలండి రేపు పొద్దున్న అని చెప్పి కోరారు. నేను ఎందుకంటే ఇప్పుడు హిమాయత్ సాగర్ ఎందుకు వెళ్ళాలి మనం, లేదు సార్ మేము అక్కడ ఉన్న గేట్స్కి ఎపాక్సీ పెయింట్ వేసాం, మీరు వచ్చి చూస్తే మేము సంతోషిస్తామన్నారు. ఒక మేనేజింగ్ డైరెక్టర్ వెళ్ళి గేట్స్కి వేసిన ఎపాక్సీ పెయింట్ చూడవలసిన సందర్భం ఏముంది, ఎందుకంటే మన కాలం విధానం, లేదు సార్ మీరు తప్పకుండా రావాలి అన్నారు. అప్పుడు మేమందరం కూడా హిమాయత్ సాగర్ వెళ్ళాం. హిమాయత్ సాగర్లో మనకి ఇవాళ వర్షం పడితే పబ్లిక్ గార్డెన్స్ ఎదురుకుండా ఎంత నీళ్లు నిల్చున్నాయో అంత నీళ్లు మాత్రమే ఆ రోజు హిమాయత్ సాగర్లో నీళ్లు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు లేవు. శుభ్రంగా రిజర్వాయర్ గర్భంలో మాకు కనిపిస్తున్న శిలలు, ఆ శిలలు కనిపిస్తున్నాయి. నన్ను మధ్యలోకి తీసుకెళ్తున్నారు మా వాళ్ళు. నాతో పాటు వస్తున్న మా సూపరింటెండింగ్ ఇంజనీరు, మా చీఫ్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, వీళ్ళందరూ కూడా నన్ను మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఒక కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయ ఇచ్చి, సార్ మీరు ఒకసారి కొబ్బరికాయ కొట్టండి సార్ అన్నారు. నాకేం అర్థం అవ్వాల. మీరు ఊహించుకోవచ్చు, నిత్యం ప్రవాహం చూస్తూ ఉంటున్న ఒక పెద్ద రిజర్వాయర్, దాంట్లో ఒక చుక్క నీరు లేకుండా మనం ఆ గర్భంలోకి నడిచి వెళ్తుంటే మనం ఎంత చిన్నవారము, అలాగే ఏమిటి పరిస్థితి అనే ఒక ఆందోళన మన మనస్సులో తప్పకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వెళ్ళి ఆ దగ్గర కనిపించిన ఒక పెద్ద రాయి దగ్గరికి వెళ్ళి ఒకసారి గురువుగారికి దండం పెట్టుకుని ఆ కొబ్బరికాయని ఆ రాయి మీద కొట్టి మేమందరం కూడా ఆ రాళ్ల మీద ఒక 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేశాం. ధ్యానం చేసిన తర్వాత వాళ్ళందరూ నా వంక చూస్తున్నారు నేను ఏం చెప్తానా అని. నాకు కూడా ఏం చెప్పాలో నిజంగా అర్థం కాలేదు. కానీ గురువుగారి యొక్క అనుగ్రహం, సంకల్పం పరిపూర్ణంగా మనందరి మీద ఉన్నది అన్నది మాత్రం ఒకటే అక్కడ బలమైన ఒక నమ్మకం. అందరం కూడా అక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్నాం, తిరిగి వచ్చాం. ఒక 24 గంటల తర్వాత హిమాయత్ సాగర్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. ఇందులో ఎక్కడ నేను చెప్పింది ఎక్కడ అతిశయోక్తి లేదు, రికార్డ్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ఆనతనీయరా హర సన్నుతి చేయగా అని వారి చరణాలను వేడుకుంటూ వారి పాదాల చెంత ఒక పద ప్రసూనాన్ని వినవించుకుంటున్నాను. శివానంద గురుదత్త సన్మార్గమై జీవేమ శరద శతం. శివానంద గురు భక్త సందోహమై నందామ శరద శతం. శివానంద గురు తత్వ
సందేశమై మోదామ శరదశతం శివానంద గురు సేవన యోగ్యమై శివానంద గురు భావన భాగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం నడయాడు వేదం శివానంద పాదం చిరశాంతి సౌధం శివానందధామం నడయాడు వేదం శివానంద పాదం చిరశాంతి సౌధం శివానందధామం సాంగత్యమే జ్ఞాన సాకల్యమై సహవాసమే జన్మ సాఫల్యమై శివానంద గురు దర్శన నేత్రమై పశ్యేమ శరదశతం శివానంద గురు వాక్సుధాసిక్త శ్రోత్రమై శృణవామ శరదశతం శివానంద గురు సేవన యోగ్యమై శివానంద గురు భావన భాగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం సాకార ధర్మం శివానందరూపం ఓంకారమర్మం శివానందనామం సాకార ధర్మం శివానందరూపం ఓంకారమర్మం శివానందనామం సామీప్యమే సత్య సారూప్యమై సాన్నిధ్యమే నిత్య సాలోక్యమై శివానంద గురునాథ గుణగాన గాత్రమై ప్రబ్రవామ శరదశతం శివానంద గురు భవ్య వాత్సల్య పాత్రమై అజితా శ్యామ శరదశతం శివానంద గురు భావన భాగ్యమై శివానంద గురు సేవన యోగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం. ఇది నిజానికి వినవలసిన చోటే కానీ అనవలసిన చోటు కాదు. ఇక్కడ ఎందరో టీవీల ముందు కూర్చుని ఎంతో ఎదురు చూస్తున్నారో ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో కూర్చుని కూడా గురువు గారి అనుగ్రహ భాషణం కోసం అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. గురువుల అనుగ్రహాన్ని తలంచుకుంటే రెండు భావాలు కలుగుతాయి. ఒకటి, ఏమీ మాట్లాడలేని ఒక ధ్యాన సమాధి లాంటి అనుభూతి, ఎన్నో మాట్లాడాలనిపించే అనుభవాల పరంపర, రెండూ కలుగుతాయి. ఇప్పుడు మొదటి స్థితిలోనే ఉంటూ రెండు అకారాలు కలిస్తే ఒక ఆకారం అవుతుంది అంటారు. కానీ సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆకారంలో 4 అకారాల కలయికే ఆకారం అనిపిస్తుంది. అది ఒకటి అధ్యయనం, రెండవది అనుష్ఠానం, మూడవది ఆచరణ, 4వది అనుభవం.
ఈ 4 ఉన్నవాడు మాత్రమే గురు శబ్దానికి అర్హుడవుతాడు. అందుకు అధ్యయనము, అనుష్ఠానము, ఆచరణ, అనుభవం ఈ 4 తాను కలిగి ఆచార్యులే శివానుగ్రహానికి సాకారమై మన ముందు ఉన్నటువంటి సద్గురు శ్రీ శివానందమూర్తి గారి చరణ కమలాలకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ, చిన్నప్పుడు శ్రీనాథుడు రాసిన కాశీఖండం చదివినప్పుడు ఓ పద్యం ఉంది. ఆ పద్యంలో భావం ఏంటంటే, గురువు యొక్క శిరస్సు శ్రీశైలం, గురువు యొక్క పాలభాగం కేదారం, గురువు యొక్క భ్రూమధ్యం, భ్రూవల్లరి మధ్యం అంటాడు, అది ఆనందవన విహారం. ఆ గురువు యొక్క అంతరంగం అది ప్రయాగ. సద్గురు శివానందమూర్తి వారి దివ్య దర్శనం చేసుకున్నప్పుడల్లా ఏకకాలంలో శ్రీశైల శిఖరాన్ని, కేదారాన్ని, ఆనందవనాన్ని, ప్రయాగని సంపూర్ణంగా సాకారంగా అనుభవించేటువంటి ఒక దివ్య అనుభూతికి ఎప్పుడూ లోనవుతుంటాను. ఇందాక మా సోదరులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గురువు గారి అనుగ్రహం ఉంటే చాలు అన్నారు. ఆ అనుగ్రహం వారి అంతరంగం అనేటువంటి ప్రయాగలో మహాత్రివేణిగా నిరంతరము కూడా ఈ సర్వ సృష్టికి కూడా ఆరక్షణై నిలుస్తుంటుంది. మనందరినీ, ఈ సర్వ జగత్తుని, ఈ సమస్త విశ్వాన్ని వారి చల్లని చూపులు అన్ని వేళలా రక్షించుగాక అని గురువందనం చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మధ్యాహ్నం నేను 3 గంటలకు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ కురిసినటువంటి వర్షాన్ని బట్టి చూస్తే ఇవాళ కార్యక్రమం ఉండదు అని చెప్పి నేను అనుకున్నాను. అటువంటిది అంత మహావర్షం కూడా ఆగిపోయి ఈనాడు ఇంత విజయవంతంగా కార్యక్రమం జరిగింది అంటే ఇది మనందరం కూడా, అది కేవలము ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆఫీసర్ ద్వారా తెలిసిన విషయం, ఇది మనమంతా కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం. నేను మా వాడితో అన్నాను, నా కుమారుడితో అన్నాను, ఇవాళ ఫంక్షన్ ఉండదేమో మనం వెళ్ళాలా అని. అంటే లేదు, శివానందమూర్తి గారి సంగతి నాకు తెలుసు, ఈ వర్షం అక్కడ ఉండదు, ఏ కార్యం చేసినా అక్కడ ఉన్నా కానీ మనం వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది అని కూడా చెప్పాను. దానికి తగ్గట్టుగానే మన ముఖ్య అతిథి అయినటువంటి నరసింహారెడ్డి, మాననీయులు నరసింహారెడ్డి గారు, మీరందరూ కూడా శివ ఆరాధన చేస్తున్నారు, నేను మాత్రం ఎందుకు చేయకూడదు అని పర్జన్యుడు అభిషేకం చేశాడు అని వారు చాలా చమత్కారంగా చెప్పారు. అదేవిధంగా అంత క్రితమే పెద్ద వర్షం కురుస్తోంది, మేము 4 వెనకాల గదిలో కూర్చున్నాం. ఇక్కడ చాలా అద్భుతంగా మన వెల్కమ్ అడ్రస్ చదివినటువంటి దోర్బుల ప్రభాకర్ శర్మ గారు వచ్చి నాతో అన్నారు, చూసారా పెద్ద వర్షం కురుస్తుంది, అభిషేక ప్రియ శివ అన్నారు. కాబట్టి శివుడికి అభిషేకం ముందు ప్రియమైనటువంటి కార్యక్రమం కాబట్టి మనం శివానందమూర్తి గారి యొక్క ఆరాధన ద్వారా శివారాధన చేసుకుంటున్నాం కాబట్టి ముందుగానే అభిషేకం జరుగుతుంది, తర్వాత పుష్పగుచ్చాలతోటి వాటితోటి పూజ జరుగుతుంది అని ఆయన అన్నారు. చాలా చమత్కారంగా అన్నారు ఆయన కూడా. శ్రీ శివానందమూర్తి గారితో అత్యధిక కాలం నుండి పరిచయం ఉన్నటువంటి వాడిని నేను. 1947-49లో మేమిద్దరం బీఎస్సీ క్లాస్మేట్స్ చదువుకున్నప్పుడు, అప్పటి నుంచి వారిని తెలుసున్నాడు. కాబట్టి ఆ విధంగా నాకు ఇక్కడ ఒక ప్రత్యేక స్థానాన్ని నేనే ఊహించుకుని కొన్ని పద్యాలు చదవడానికి వచ్చాను ఇక్కడికి. యవ్వాని ముఖ చంద్రమీక్షించినంతనే వంతలు అన్నియు పారి శాంతి ఎలయు, యవ్వాని బోధలు మవ్వాన విన్నంత కలుషముల్ తొలగి సద్గతులు కలుగు, యవ్వాని మనమందు నేపుగా ధ్యానింప ఆధ్యాత్మ చింతన మలముకొనును, యవ్వాని మార్గాన నెరుకతో పయనింప భవబంధముల నూడ్చు ప్రజ్ఞ గలుగు, అతడు నిరత శివానందుడు ఆత్మవేత్త, భక్తులకు మోక్ష సాధన యుక్తి చూపు, మా శివానంద గురుమూర్తి మార్గదర్శి, ఆర్తజనులకు దక్షిణామూర్తి సుండు. స్వరూపులు గురువు గారికి నమస్సులు. అందరిలో ఉన్న నేను
నేను నేనైన నేను అయిన ఆత్మస్వరూపిణి శక్తి స్వరూపిణి అయిన జిల్లెళ్ళమూడమ్మకు నమస్కారం. ఒకే ఒక్క విషయం చెప్పి ఈ సందర్భంలో చెప్పాలని, అమ్మని ఆయన ఏ విధంగా చూశారు, ఆయనకి అమ్మకున్న అనుబంధాన్ని ఒక్క నిమిషంలో చెప్దామని సాహసిస్తున్నాను. సద్గురు మాటల్లో అమ్మ శుద్ధ చైతన్య స్వరూపమైన జగన్మాత కాలస్వరూపిణి మాతృమూర్తిగా జిల్లెళ్ళమూడిలో అవతరించింది. జిల్లెళ్ళమూడి కాశీ తర్వాత ముక్తిక్షేత్రం అని చెప్పి గురువుగారు చెప్పారు. అదేవిధంగా మాతృతత్వం మానవ రూపంలో మాతృమూర్తిగా అవతరించిందని చెప్పారు. అమ్మ గురువుగారిని లోకహిత అని చెప్పింది. శ్రీరస్తు శుభమస్తు శివో రక్షతు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి నాకంటే ఎంతో అధికమైనటువంటి విజ్ఞానవేత్తలు, అనేక విషయములలో నిష్ణాతులు, లోకానికి సద్బోధనలు అందిస్తున్నటువంటి మహత్తులు అందరూ ఉన్నారు. అపర వ్యాసులని నేను అంటాను. వారు మొదలు మాట్లాడారు, పుల్లెలు వారు మాట్లాడారు. వారి వల్ల ప్రజలు వింటున్నటువంటి విలువైనటువంటి బోధనలన్నీ కూడా అవి జ్ఞానవర్షం, దానికి సందేహం లేదు. నేను పెద్ద ఉపన్యాసం చెప్పడానికి సిద్ధంగా లేను. కారణం ఏమిటంటే, ఇంత పెద్ద సన్మానం నాకు చేశారు అంటే, సన్మానాలు వద్దు 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 అని ఎప్పుడు అంటూ ఉంటాను. అయినా ఇది జరిగిందంటే నాకు తెలియకుండా లోపల ఏదో కోరిక ఉంటూ ఉంటుంది, లేకపోతే ఇది కాదు. అది మనకి తెలియకుండా అంతఃకరణలో దాక్కుని ఉంటాయి కోరికలు. అవి ఎప్పుడు నిజమైనప్పుడు ఓహో నేను లోపల కోరుకుని ఉండొచ్చు అని తెలుస్తుంది. అప్పుడు చెంపలు వేసుకుంటాను, పెద్దలందరూ ఇవన్నీ చేశారు నాకని. నిజంగా సృష్టిలో ఒక శాసనం ఉంది. ప్రతి జీవుని యొక్క ప్రతి వాంఛ తప్పక నెరవేరవలే, అది శివాజ్ఞ, సృష్టికర్త యొక్క ఆజ్ఞది. అలా ఎందుకు చేశారంటే, ప్రకృతిలో జీవించే ప్రతి జీవుడు కూడా ప్రకృతి వస్తుడై ఏదో అభీష్టమైన కోరికలన్నీ ఉంటూ పెరుగుతూ ఉంటాడు. ప్రతి కోరిక నెరవేరడం కోసమే జన్మచక్రం ప్రవర్తితమవుతూ ఉంటుంది. ఏనాడు కోరిక ఉండదో అప్పుడు జన్మ ఉండదు. కానీ ఈశ్వరుడు యొక్క సంకల్పం ఏమిటంటే, అంధకారంలో ఉండే అనంతకోటి జీవ అణువులు ఉన్నాయి, తను నిర్మించిన సృష్టిలో ప్రవేశించి దేహాన్ని ధరించి దేహాత్మభావనతో దేహాభిమానంతో జీవించి మాయచేత కప్పుబడి ద్వంద్వములైనని సృష్టిలో అన్ని ద్వంద్వములు ఉన్నాయి, సుఖదుఖాలు మొదలైనవి. వీటి ప్రభావం చేత జీవిస్తూ క్రమంగా ఈ మాయాజాలంలో ఉండే దాని శక్తికి లోబడి జీవించినంతకాలం సత్యం తెలియక దాని వెనకాల ఉండే పరమ సత్యాన్ని ఒక జన్మలో ఎప్పుడూ తెలుసుకుంటాడు. అది అతడికి ముక్తి హేతు అవుతుంది. అనంతకాలం నుంచి అంధకారంలో ఉండే అణువు జీవాత్మవై జీవాత్మ శరీరగతుడై సుఖదుఖాలు అనుభవించి ద్వంద్వముల్లో ఉండే విశేషంలో ఏమీ రుచి లేదు. సుఖము మంచిది కాదు, దుఃఖం అంతకన్నా అవసరం లేదు, రెండింటికి మధ్య తేడా లేదు, రెండు అనుభవాలే తప్ప, రెండు అనుభవాలే, అంతకన్నా ఈ అనుభవాలు సారమే లేదు అని తెలుసుకుంటాడు ఒకనాడు. అందువల్ల వారి కోసమని, ఈ జీవుల కోసమని, వారి పరిణామ దశలకు వెళ్ళాలని ఈ ప్రకృతిని ఆయన నిర్మాణం చేసి ఈ జీవులను అందులో ప్రవేశపెట్టాడు. అయితే ఆ సృష్టిలో అంతా కూడా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అంతటా నేను ఉంటే కదా వాళ్ళకి నేను ద్రష్టగా సాక్షిగా ఉంటాను, ప్రకృతిలోనూ అంతర్యామిగా ఉంటాను, జీవకోటిలోనూ అంతర్యామిగా ఉంటాను, పంచభూతముల్లోనూ నేను వ్యాపిస్తాను అని చెప్పి నిర్ణయం చేసుకుని తత్సృష్ట తదేవాను ప్రవేశ అందులో ప్రవేశించాడు. కాబట్టి ఈశ్వర రహితమైనటువంటి పదార్థం సృష్టిలో లేదు. ఈ ప్రకృతిని అనుభవిస్తున్నప్పుడు దీనికి కర్తను, దీనికి నిర్మాతను, మనకు ద్రష్టను, మనకు సాక్షిని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో అప్పుడు అతడికి
క్రమంగా ఒక్కొక్క తెర తొలగిపోయి సాక్షాత్కారం ఏర్పడుతుంది. జగత్తులో ఉండే ఈశ్వరుని చూడడం అద్భుతం, అదే గొప్పది. అది జీవులకి, మానవ జీవితంలో జీవించిన జీవులకే అది అదృష్టం ఉంది. ఇంద్రాదులు ప్రత్యక్షంగా వైకుంఠంలో చూస్తారు, కానీ ప్రకృతి వశమై ఉండే జీవులకు ఉండే అనుభవం, ఆనందం ఉంది, చాలా గొప్పది. అంతకన్నా వాళ్ళు అలా ఆనందం అలాగే నిర్మాణం చేశారు. వాళ్ళకి ఇంకా పరిణామ దశలు లేవు. పరిణామ దశలోనే సుఖంలోనూ దుఃఖంలోనూ అన్నింట్లో కూడా ఒక విశిష్టమైన ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని కష్టంలోనూ ఆనందం ఉంది, సుఖంలోనూ ఆనందం. ఇచ్చేదంటే అంతర్యామిగా ఈశ్వరుడు మనం చూస్తున్నాడనే జ్ఞానం కలిగిన తర్వాత ద్వంద్వాతీతమైన ఆనందం ఒకటి కలుగుతుంది. అది ఈశ్వరుడే అనుగ్రహం. జీవుల కోసమే ఈయన సృష్టించాడు కాబట్టి ఈ జగత్తుకి అనుగ్రహం అని పేరు. అనుగ్రహం, తిరోధానం ఇవన్నీ అయిన తర్వాత అనుగ్రహం అని చెప్పారు కదా. జీవుల మీద అనుగ్రహంతోనే సృష్టి చేశాడు. మనందరినీ బాధ పెట్టడానికి కాదు, అనుగ్రహంతో. లేకపోతే అంధకారంలోనే చిరకాలంలో పడి ఉండవలసిన జీవకోటిది. ఇందులో ఈ అద్భుతమైన ఈ రహస్యం తెలుసుకున్నటువంటిది ఒకనొక సంస్కృతి, వేద సంస్కృతి ఒక్కటే. అలాంటి జ్ఞానం ఏ సంస్కృతిలోనూ లేదు. తిరిగి 100 మాటలు చెప్పవచ్చు ఆ మాట. ఈ ఒక్క సంస్కృతిలోనే సృష్టికర్త ఎవడు, ఎందుకు చేశాడు, సృష్టి అంటే ఏమిటి, నేనెవరు, జీవాత్మ అంటే ఏమిటి, జన్మచక్రం అంటే ఏమిటి, పునర్జన్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కర్మఫలం అంటే ఏమిటి, ఏది ధర్మం అధర్మం, ఇవింత విజ్ఞానం ఉన్నటువంటిది ఈ జాతిలో మనం పుట్టడం ఏదో అనుగ్రహం ఉంది. అనుగ్రహం ఎప్పుడో మనం అంటే ఎత్కించిత్తు పుణ్యం భావన చేసినప్పటికీ అపారమైన కరుణతో ఈశ్వరుడు మన తన దగ్గరికి చేరుకుంటాడు. అనుగ్రహం అంటే దగ్గరికి తీసుకోవడమే, గ్రహించడం అని అర్థం, వేరే దయాన్ని మామూలు మాట. అలాంటి స్థితి సాంఖ్యం చెప్తుంది. జీవాత్మకు పరిణామం లేదు, దానికి పరిణామం లేదు. కానీ జీవాత్మ ప్రకృతిని అనుభవించడంలో ఉండేటువంటి సుఖ దుఃఖాల్లో పరిణామ దశలు వచ్చాయి, అనుభవంలో పరిణామ దశలు వచ్చాయి. కానీ జీవాత్మకి అంటే ఏమిటి, ఎందుకు జీవాత్మకి కర్మకి కర్మఫలానికి ఎక్కడ సంబంధం ఉంది? అవిద్య వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, కర్మఫలం అనుభవిస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత కర్మ చేస్తాడు, కానీ దాంట్లో ఏమి ఫలం అతన్ని పీడించదు, బాధించదు, ఆనందింపచేయదు. అట్టి స్థితి మనకు రావాలి. అట్టి ఉత్తమ సంస్కృతిలో మనం పుట్టిన తర్వాత మనకి ఏమైనా కర్తవ్యం ఉందా లేదా? ఈ సంసారిక జీవనంలో కర్మఫలాలు అనుభవిస్తూ మళ్ళీ పుణ్యం చేస్తూ పాపం చేస్తూ దీంట్లోనే చిన్న పరిధిలో జీవుడు మనుషుడు ఇలా ఉంటే సరిపోతుందా? మనకు కర్తవ్యం ఉందా అంటే భగవంతుడు మనందరికీ గురువు భగవద్గీత. గీత వంటి ఆప్తవాక్యం ఎవరికి ఎక్కడా లభించలేదు. అది మన అదృష్టం. అది ఆప్తవాక్యం. అది ఆప్తం అంటే నీ ఎందుకు దయతో చెప్తున్నాను, నువ్వు బాపడడం కోసం చెప్తున్నాను రా అని అంత శ్రమ తీసుకుని 700 శ్లోకాల్లో పరమాత్మ చెప్పిన విషయములలో కర్మ చెప్పాడు, కర్మ విసర్జించమని చెప్పాడు. అంటే కర్మయోగము, కర్మ సన్యాస యోగం పరస్పరంగా దూరంగా కనబడేటువంటి వాక్యం సమన్వయపరుస్తూ ఒక వాక్యం చెప్పాడంటే సాక్షాత్ జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అతడు జ్ఞానస్వరూపుడు. కనబడినది లౌకికుడిగా కనబడతాడు. ధర్మాన్ని పోషించి ధర్మాన్ని రక్షించాగా మన గురుగారు చెప్పారు, వ్యాసమూర్తి ఆయన చెప్పడంలో ధర్మాన్ని గురించి అందగట్టిగా చెప్పారే. అంటే ద్రౌపదిని రక్షించింది ధర్మమని చెప్తున్నారు. కృష్ణుడు కావాలని చెప్పి తన చెల్లెలు కదా అని రక్షించడం కాదు, ధర్మమూర్తిని ధర్మజ్ఞుడిగా తన భర్తని గుర్తించింది. తనకి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏడవలేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని అన్యాయం జరిగిందంటే ఎవరి మీద చెప్పాలి? దోషారోపణ ఎవరి మీద చేయాలి? భర్త మీదే చేయాలి. అలా చేయలేదు, దీనికి ఏదో కారణం ఉంటుంది అని చెప్పింది. ఆ ధర్మం అనే విషయం జ్ఞాపకం రాగానే ఆమెకి ధర్మమే ఆచ్ఛాదన అయింది, కానీ ఇంకేమీ కాదు అని చెప్పి అది వివరణ. అది రహస్యం. పురాణవేత్తలు అలా చెప్తారు. అదే మనకి బోధ. అర్థం చేసుకోవడానికి సులభంగా మనకి బోధ. ఎవరో ఒక మహర్షి చెప్పుకున్నాడు, నీ గురువు ఎవరు అన్నట్టు నాకు 32 మంది గురువులు ఉన్నారన్నాడు ఆ మహర్షి. ఎవరండి? అదిగా వృక్షం, దాని మీద పక్షి, ఆ మేఘం, ఇలా ప్రతిదీ గురువు అని చెప్పాడు. ప్రకృతిని చుట్టూ చూసేటట్టయితే ప్రకృతి జడము కాదు, చైతన్యవంతం.
చైతన్యం వెనుక ఉండేటువంటి చైతన్యానికి కారణమే ఈశ్వరుడు. పైకి జడం, ఇది చెక్క ముక్క, ఇది రాయి, ఇది బొగ్గు, మట్టి అంటాం. అది అలా కనపడుతుంది. దృశ్యమానమైనటువంటి జడ ప్రకృతి ఎందు అంతర్యామిగా ఉండే ఈశ్వరుని గుర్తించిన వాడు జ్ఞాని. అంతే. అంటే జడ పదార్థం, చైతన్య పదార్థం వేరువేరే ఉండవు, అలా దృశ్యమానంగా కనపడతాయి. అది మన దృష్టిలో భేదం చేత అనేక విషయాలను వేరువేరుగా చూస్తాం. అన్నింటిలోనూ ఒకే ఒక ధర్మాన్ని చూడడం, ఒక వస్తువును చూడడం చేత మనకి ఈశ్వర దర్శనం సులభంగా అవుతుంది. విశేషించి ఏమిటంటే ప్రపంచంలో మనం సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాం. ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో శ్రమ పడతాం. ఈశ్వరానుగ్రహం కోసం అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు, సులభంగా లేదు. అలా అతి సులభంగా మనకి లభించేది ఈశ్వరానుగ్రహమే. అది అడగడం చేతనవ్వాలి, ఏడవడమైనా చేత కావాలి. అలా ఇస్తే అన్నీ వస్తుంది. దానివల్ల మనకి ఈశ్వరానుగ్రహం ఇలా పొందండి అని చెప్పినటువంటిది భారతీయ సంస్కృతి. అది మన తల్లి. ఈ తల్లి అనేక ప్రతి జన్మలోనూ అదే తల్లి మనకి. ఈ సంస్కృతి మనకి ఏం చెప్తూ ఉంది? మనం అది చెప్పినట్టు జీవిస్తున్నామా? ఈ సంస్కృతి ఎలాగ మనల్ని జీవించమని అభిలషిస్తున్నదో మనం అట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం భారతదేశ చరిత్రలో నేడు పూర్వం కంటే కూడా ఎక్కువ అధికంగా ఇప్పుడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన కర్తవ్యం ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆర్షధర్మంలో పుట్టి, నేను సనాతన ధర్మం చాలా పాతది కాబట్టి రాముడికి ఆయన వంశంలో 62వ తరం వాడు కాబట్టి ఆయన మొదటి వంశకర్త కూడా ఈశ్వరుని ఆరాధించాడు, ఒక ధర్మాన్ని పరిపాలించాడు. అందువల్ల అది చాలా సనాతనం. ఈ ధర్మాన్ని నిరూపించే విధంగా జీవించమని చెప్పిన వాళ్ళు మహర్షులు కాబట్టి ఆర్షధర్మము భారతదేశంలో ఉంది కాబట్టి భారతీయ ధర్మము. ఎన్ని పేర్లు చెప్పినా వస్తువు ఒకటే. దాంట్లో అది మనల్ని ఏమని ఉంటుంది, అలా జీవిస్తున్నామా అని వేసుకుంటే ప్రశ్న ఏదో ఒక విషయంలో మనం మర్చిపోయినామా అని ప్రశ్న, సందేహం కలుగుతుంది. భారతదేశానికి ఒక మాట, మనం జీవిస్తున్న దేశాన్ని ఒక్క మాట చిన్న చూసేటట్టయితే 1000 సంవత్సరాల నుంచి అనేక ఆపదలకు గురైంది ఈ దేశం. 1000 సంవత్సరాల్లో వచ్చిన ఆపదంతా కూడా అనేక మంది దండయాత్రలు చేశారు, దోచుకున్నారు, చేశారు. మామూలు దండయాత్రలు కావు, ఈ సంస్కృతి మీద ద్వేషంతో చేసినటువంటి దండయాత్రలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజైనా ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తే ఆక్రమిస్తాడో, ధనం కొల్లగొడతాడేమో, కానీ ద్వేషంతో, ధర్మం మీద ద్వేషంతో రాడు. ఆ జరిగింది ఇక్కడది. దాని తర్వాత అనేక విషయంలో ప్రభావితమైన నెమ్మదిగా అనేక నాగరికతలు, మనకి సిద్ధాంతాలు లోపల బయట కూడా ఉత్పన్నమైనాయి. భాష నుంచి కూడా చాలా సిద్ధాంతాలు మన మీదకి దాడి చేశాయి కూడాను. లోపల కూడా విపరీతార్థాలు కల్పించుకుని కొత్త మార్గాన్ని నేను కర్తని కొత్త మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి సనాతన ధర్మ మార్గాన్ని కూడా కొత్త లయలు సృష్టించి చెప్పించారు కొందరు. బౌద్ధం మొదలైన ఇంకా జైనం ఎన్నెన్నో వచ్చాయి. కానీ సనాతన ధర్మం దానిలో ఒక చేర్పు కానీ మార్పు కానీ అవసరమైన స్థితిలో అది లేదు. దానికి ఏ చేర్పు అక్కర్లేదు, ఏ మార్పు అక్కర్లేదు. ఆ సత్యం తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది అనే మీమాంస, ఒక కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకున్నామంటే ఈ భారతదేశానికి గతంలో గడిచినటువంటి చెడ్డకాలం మళ్ళీ రాదు. అత్యుత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి దశ వస్తుంది. గడిచిన శతాబ్దాలలో మనం ఈ దేశం అనుభవించినటువంటి ఘోరమైన విపత్తులు ఉన్నాయే, అవి గుర్తు చేసుకుంటే ఏమిటంటే మళ్ళీ ధర్మం అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఏదో ధర్మలోపం జరిగితేనే మనకి అంతటా వ్యాపించినటువంటి ఈశ్వర సంకల్పం చేత ప్రకృతి అయినా వైపరీత్యం ధోరణి తీసుకుంటుంది, మరో శత్రువు అయినా వచ్చి మనం శిక్షిస్తాడు. మరి ఏదో జరుగుతుంది, మనకు కష్టం పడక తప్పదు. ఏం జరిగింది? ఆ ప్రశ్నకి సమాధానం సులభం కాదు. 500 సంవత్సరాలు భయంకరమైన దాడులకు గురై, అవమానాలకు గురై, స్త్రీలకి అక్షేమంతో కష్టపడి దోపిడీలు గురువైనది ఏం అపరాధం చేసింది భారత సంస్కృతి? అది పెద్ద ప్రశ్న. బాగా ఏంటంటే పుస్తకాలు చరిత్ర చదివితే సరిపోదు. ఇది ధర్మాన్ని గురించిన మీమాంస. ధర్మాన్ని నమ్ముకున్న దేశాన్ని ఎందుకు ఆపదలు వచ్చాయి? ఎక్కడో జరిగింది, ఆపద జరిగింది, పెద్ద తప్పులు చేశారు. ధర్మం అనే మాట పెద్దలకు వర్తించే విషయమే కానీ అజ్ఞానంలో అవిద్యలో ఉండే పేదవాడి విషయం కాదు. అది పేదవాడికి తేడా ఏమిటంటే
ఎంత పెద్దవాడైతే అంత ధర్మాన్ని మోయవలసిన బాధ్యత అంత ఉంటుంది. రాజుకు ఉంటుంది, బ్రాహ్మణుడికి ఉంటుంది, వేత్తకు ఉంటుంది, పండితుడికి ఉంటుంది, కవికి ఉంటుంది, పండితుడికి ఉంటుంది, ఆర్థిక సంపద చాలా అధికంగా ఉన్నవాడికి ఉంటుంది, మేధావికి ఉంటుంది. ధర్మం అనే బాధ్యత వాళ్ళది. రోజు కూడా మట్టి దవ్వుకుని జీవించే వాడికి ధర్మ విశ్లేషణ వాడితో అవసరం లేదు. వాడు ఒకనాడు ఈ పాండిత్యానికి అర్హత సంపాదించిన కొన్ని జన్మల తర్వాత వాడు పెడతాడు. కానీ భారతదేశంలో చిత్రం ఏంటంటే ఒక మూఢ నమ్మకం అనండి, విద్య లేకపోవచ్చు, వివేకం లేకపోవచ్చు, కానీ ధర్మం అనే విషయానికి ప్రతి పేదవాడికి అంతో ఇంతో లోపల ఒక స్పర్శ ఉంది. వాడు కష్టపడుతుంటే ఏదో పుణ్యం లేదయా ఇలా కష్టపడతాను, పాపం చేసి ఉండొచ్చు అంటాడు. పుణ్యపాప విశిష్టడు పేదవాడికి ఉంది. దానికి విశ్లేషణ శాస్త్రజ్ఞానం అవసరం లేదు. అట్లాంటిది భారతదేశం. ఏదైనా తప్పు చేస్తే ఏదో పాపం చేయకూడదు, పాపభీతి ఉంది పేదల్లో. దొంగతనం చేసేటప్పుడు కూడా అంతర్వాణి ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఇద్దరు ఉన్నారు. ఒకటి ఏమిటంటే మనస్సు భౌతికమైన శరీరంతో కలిసి పాపం చేయమని ప్రోత్సహిస్తుంది. అట్టి వాడిలో కూడా అంతఃకరణలో అంతర్యామిగా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇంకో వాక్యం వినపడుతూనే ఉంటుంది. చాపల్యం చేత తప్పు చేస్తున్నప్పటికీ వాడు తప్పు చేస్తున్నాడని వాడికి తెలుసు. ఈ రెండు మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయంటే ఆ రెండో లోపల వాక్ ఉంది. సనాతన ధర్మం యొక్క వాక్ అది లోపల ఉంది. పేదవాడి లోపల కూడా, పాపం చేసేవాడి లోపల ఉంది. అజ్ఞానం అంటాం కానీ ఈ విషయంలో జ్ఞానం ప్రతివాడు ఉన్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ధర్మం మౌనంగా ఉండదు, బోధిస్తూనే ఉంటుంది. మనం వినిపించుకున్నా కూడా, వినిపించకపోయినా అంటే విని కూడా మనం దాన్ని పాలించకపోయినా అది ఎప్పుడు పలుకుతూ ఉంటుంది. అది సామాన్య విషయంలో ఇటువంటి స్థితి పేదవాడిలో ఇట్టి వివేకం ఏదైతే ఉందో, పాపపుణ్య వివేకం ఏదైతే ఉందో, పేదవాడిలో కూడా ఎటువంటి రెండు వాక్యాలు వినపడుతున్నాయో అది భారతదేశం. అదే భారతదేశం. భారతదేశం దాని విశిష్టత అదే. ఇలాగ ఎక్కడా ఉండదు. సామాన్యమైన పాపపుణ్యాలు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ రెండో వాక్యం అది ఈశ్వరుడిది. నా అంతఃకరణ చెప్తూనే ఉంది, తప్పు చేస్తున్నానని అంతఃకరణ అని అంటాడు దాన్ని. ఈ చిత్రమైన అతి రహస్యం పునర్జన్మ చక్రం అనేటువంటి జన్మచక్రాన్ని గురించి ఒక రహస్య భేదనం చేశాడు. జీవుడు ఒకడే ఉన్నాడు, అనేక శరీరాలు వాసనశరీరాన్ని ఇట్లాగా అనేక శరీరాలు మారుతున్నాడు. ప్రతి శరీరంలోనూ కర్మ చేస్తున్నాడు, కర్మఫలం కోసం మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఈ చక్రాన్ని భేదించి రహస్యం చెప్పినటువంటి సంస్కృతి మనది. అలాంటి పునర్జన్మ రహస్య భేదనం చేసిన సంస్కృతి ఎక్కడైనా వేరే ఉందా? ఏ దేశ చరిత్రలోనూ ఏ మతాచారుల భాషలోనూ ఎక్కడా ఉండదు మీకు. ఇది ఇక్కడే ఉంది. అటువంటి ధర్మం. అది కాక సృష్టిని గురించి చెప్పారు, కర్తని గురించి చెప్పారు, కార్యాన్ని గురించి చెప్పారు. ఇదంతా చెప్పినంత విజ్ఞానంలో ఉన్నటువంటి దేశంలో పుట్టిన తర్వాత మన కర్తవ్యం ఏమన్నా ఉందా? మనం దానికి అనుగుణంగా జీవిస్తున్నామా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం బాగా ఇప్పుడు ఉందని నేను అనుకుంటున్నాను. ఏదో పరాయి పరిపాలన అది ఇది దానికి స్వాతంత్రం వచ్చిందని అనుకున్నాం. ఆ స్వాతంత్రం లభించడంలో కూడా ఏదో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది, కానీ ధర్మం మన జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా? అది కూడా ప్రశ్న. స్వాతంత్రం అంటే ఏమిటి? సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి కావాల్సిన దోహద క్రియ ఉన్నటువంటి దాని పేరు ధర్మం. నేను సన్మార్గంలో ఉంటానంటే వాడికి అవమానం జరగకూడదు, క్షేమం ఉండాలి. అది సంస్కృతిలో, దేశంలో, నాగరికతలో ఉండాలి. అది స్వాతంత్రం అని దానికి పేరు. అట్లా రావాలనంటే ఎంతో సార్వజనీనమైనటువంటి అంతఃకరణ శుద్ధితో కూడుకున్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో అది నిజమైన భారతదేశం. అది ప్రతి వ్యక్తికి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భారతదేశం స్వతంత్రం. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఉండే భారత భూమి 3 మొక్కలైంది. అయినా పండగ చేసుకుంటున్నాం మనం. 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆశ్రయం కోల్పోయారు, మహా దుఃఖాన్ని అనుభవించారు. వాటిని గురించి స్మరించకుండా జెండా వందనం చేసి పండుగ చేసుకుంటున్నామంటే ఈ పండగ నిజమే. అది రెండోది ఉందే, వాళ్ళు విస్మరించడం కూడా నిజమే. రెండు జరుగుతున్నాయి మనకి. అది మనం క్షంతవ్యం కాదు, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సనాతన ధర్మం ఒకటే శాశ్వతమైనది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే మన భారతీయులకి హిందూ ధర్మంలో ఉండే వాళ్ళ క్షేమ మాత్రం చూడదు. అది పశువులు, పక్షులు అన్ని జాతుల్లోనూ, అన్ని దేశంలోనూ, ఊర్ధ్వలోకాల్లో ఉండే వారి క్షేమం కూడా ఈ సనాతన ధర్మం చెప్తోంది. దేవతలు కూడా అధర్మం ప్రవర్తిస్తే శిక్ష పొందుతారు. ఏమిటంటే ఈ భూమి ఎట్లాంటిదంటే ఇక్కడి నుంచి పరబ్రహ్మ వస్తువుని చేరడానికి కూడా ఇది సోపాన పంక్తి ఇక్కడ ఉంది.
తప్పు చేస్తే ఇంద్రుడు కూడా శిక్ష అనుభవించడానికి మనుషులే పుడతాడు. ఎంత సమానత్వం అండి ఇందులో? అసమానత్వమే లేదే. ధర్మ విషయంలో అందరూ ఒకే స్థితిలో ఉన్నారు. ఇంత గొప్ప విషయాన్ని చూపినప్పుడు ఈ ధర్మంలో మనం ఉన్నామా అని అంటే దేశానికి ఆపద ఎక్కడుందో మనం గుర్తించడం, దానికి సేవ చేయడం చేత మనకు ఒక ఉత్తీర్ణత ఏర్పడుతుంది. సాధారణంగా ఇప్పుడు జనాభాలో 90% ఒక చిన్న సంసారంలో ఉన్నారు. భార్య, పిల్లలు, చదువు, ఉద్యోగం, ధనం, పిల్లల యొక్క పెంపకం, వాళ్ళ క్షేమం, ఇవన్నీ అది చాలా చిన్నదైనటువంటి పరిధిది. దీన్ని ఈ పరిధిలో ఎంత తాపత్రయపడినప్పటికీ చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే సత్యాసత్యమైన వివేకం ఈ సంసార జీవనంలో రాదు. అది ఎలాంటిదంటే జీవన స్రవంతి, మామూలుగా సాధారణ జీవన విధానమే తప్ప అందులో జ్ఞానోదయం ఎలా వస్తుంది? మన ఈ చిన్న పరిధిని దాటి ప్రపంచాన్ని చూడాలి, సమాజాన్ని చూడాలి, ధర్మం యొక్క స్వరూపం చూడాలి, ధర్మానికి జరుగుతున్న హాని ఏమైనా ఉందా అది చూడాలి. అది తెలిస్తే మనకు ఒక విచిత్రమైనటువంటి పరిణామ దశ మనలో మొదలవుతుంది. పరిణామ దశకు వెళ్ళిన తర్వాతనే ఆ చిన్న పరిధిలోంచి బయటకు వచ్చి వ్యక్తి బాగా పెరుగుతాడు. లేకపోతే శైశవ స్థితిలో ఉన్నట్టు సంసారంలో మాత్రమే ఉంటే, సంసారం మాత్రంలో ఉంటే దానివల్ల వచ్చే పరమార్థం ఏమిటి చెప్తున్నారు? ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే సంసారం, ఇదే భార్య, ఈ పిల్లలు, ఈ సుఖం, ఈ దుఃఖం, పుణ్యం, పాపం, ఇందులో ఏమీ లేదు, గానుకు తిరుగుతూ ఉంటుంది. అలాగే జీవుడు తిరుగుతున్నాడు. వీడికి ఏమో భవిష్యత్తు అంటే ఏమిటి? నా భవిష్యత్తు ఏమిటని అడుగుతాం మనం. నా భవిష్యత్తు ఈ జన్మలో కాదు, నీ శరీరం పోయిన తర్వాత నా భవిష్యత్తు ఏమిటని అడగాలి. నేను చేయమంటామని అడగాలి. అది నిజమైన భవిష్యత్తు. ఏ లోకానికి పెడదాం? నరకమా, శాశ్వతమా? మళ్ళీ ఇక్కడే జన్మ పుడతాను, ఈసారి ఇంతకన్నా హీనమైన జన్మ, ఇంతకన్నా ఉత్తమమైన జన్మ? అవి తెలుసుకుంటే దైవం అంటే కర్మఫలం అని అర్థం. దైవజ్ఞులు అంటే కర్మఫలం చెప్పేవాడని, ఈశ్వరుడిని కాదు. ఆ కర్మఫలాన్ని ఇంకోరిని అడిగే బదులు కర్మ మన చేతిలో ఉన్నప్పుడు మనం నిర్మాణమే చేసుకోవచ్చు కదా. కర్మ మన చేతిలో నా సంకల్పంలోనే ఉంది. పుణ్యం చేయవద్దని ఎవరన్నారు? పాపం చేయమని ఎవరు చెప్తున్నారు? మన అంతఃకరణకు మనకు అంతర్యామిగా ఉండేవి ఈశ్వరుడు అని గురువే. శివయేవ గురువు అంటే ఏమిటి? అంతర్యామిగా అందరిలోనూ సమానంగా ఏకకాలంగా ఉన్నవాడు. అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడిని గుర్తించడానికి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. సందేహం ఉంటే పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళని ఆశిస్తే వాళ్ళు చెప్తారు, జ్ఞానబోధ చేస్తారు. కానీ ఒక గొప్ప ధర్మంలో నేను జీవించి పుట్టి జీవిస్తున్నాను, అనేక మాటలు జీవించాను, మళ్ళీ ఇదే సంసారంలో ఉన్నాను. నేను ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మ ఔన్నత్యం కోసం తెలుసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా? ఆ ప్రశ్న పుట్టినప్పుడు దేశ జ్ఞాపకం వస్తుంది, ధర్మం జ్ఞాపకం వస్తుంది, సనాతన ధర్మ స్థితిగతులు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఏదో కర్తవ్యం వస్తుంది. ఆ కర్తవ్యంలోనే మనకి ప్రగతి, పురోగతి ఉంటుంది. కానీ చిన్న సంసారంలో నేను ఏ పాపం చేయడం లేదని అనిపిస్తే నువ్వేం పుణ్యం చేశావని క్వశ్చన్ వస్తుంది. కొద్దిగా పుణ్యం చేశానంటే ఏం జ్ఞానం సంపాదించావు తర్వాత ప్రశ్న వస్తుంది. వివేకం ఎంత సంపాదించావని. అంతే. ఏ విధంగా మనం జీవిస్తున్నామో దాంట్లోనే అన్నీ ఉన్నాయని అనుకోవడం కంటే ఇందులో లేనివి చాలా బయట ఉన్నాయి, పెడతాం, ఈ పరిధి దాటుతానని సంకల్పం అనుకుంటే చాలా ప్రగతి. భారతదేశంలో పుట్టినందుకు భారతదేశంలో ఏ సనాతన ధర్మంలో పుట్టామో వెళ్ళే నాటికి ఆ సనాతన ధర్మంలోనే ఒక్క మెట్టు పైకి వెళ్ళి వదిలిపెట్టాలి. ఇక్కడ ఉండి చేయవలసిన కర్తవ్యం చేసుకోకపోతే తనకొరకి తాను ఏం చేసుకోవాలో తెలుసుకుని చేయకపోతే మళ్ళీ అదేవిధంగా పుట్టిన ఏ స్థితిలో పుట్టాడో పోయినప్పుడు ఆ స్థితిలో ఉంటాడు. లేకపోతే కొంచెం స్థితి ఇంకా తగ్గవచ్చు, పెరగవచ్చు. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే ఆత్మ ఉన్నత్యము, ఆత్మావిష్కరణం చేసుకోవాలి. దాన్ని తాను దర్శించాలి, అనుభవించాలి. సిద్ధాంతం వల్ల ఏమి చదివినప్పటికీ అనుభవం అనేది వేరే ఒకటి ఉంది. అనుభవాన్ని ఇచ్చేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి ఈశ్వరుడే. అతడు ధర్మస్వరూపుడే కానీ కాలస్వరూపుడే కానీ కేవలం నిగ్రహానుగ్రహ సమర్థరీత్యా ఉంటాడు కానీ భేద దృష్టి కలిగిన వాడు కాడు. ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్దవాడైనా, రాజైనా, పేదైనా, పండితుడైనా వీళ్ళందరినీ సమదృష్టి చూడమని ఎందుకు అనాలి? పండితుడిని సామాన్యుడిని సమిష్టి ఎందుకు చూడాలంటే అంతర్యామి ఒకడే ఉన్నాడని ఆ కారణం చేసి చూడమన్నారు. కానీ పండితుడిని అపండితుడిగా చూడొచ్చు, సమానంగా చూడొచ్చు అని కాదు అర్థం. సమదృష్టి అంటే అంతర్యామి ఒకడే ఉన్నాడు కాబట్టి సమదృష్టి. శరీరము, బుద్ధి ఏవో తేడాలు ఉంటాయి. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అందరిలోనూ ఉండే ఒకనొక వస్తువును చూసి సమదృష్టి అంటారు. అట్లాంటి సమదృష్టి సమాజంలో వివేకం తెలిసిన వాళ్ళు రావాలి. కానీ భేదంలో అంతర్యామిలో భేదం లేదు, బాహిరంగంగా ఉండేటువంటి సంస్కారాల్లో భేదం. దాన్ని అలాగే గుర్తించాలి. కాబట్టి మనం అనుకుంటున్నాము ఈ విజ్ఞానాన్ని సంపాదించడం కోసమని మనం వివేకంతో పరిశీలన,
దాని గురించి పరిశీలనతో దాని ధర్మయుతో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే దాన్ని యజ్ఞమని, దానికి తపస్సు అని పెద్ద పేర్లు పెట్టారు. యజ్ఞం ఎన్నో రకాలుగా ఉంది. యజ్ఞం ఒక వివేకం సంపాదించడానికి యజ్ఞం అనేది ఒక చెప్పారు. ఆ యజ్ఞం ఎన్నో రకాలుగా చేయొచ్చు. చుట్టూ ఉండే పరిసరాలను చూసుకుని పేదవాడిని చూస్తే మనంతలో అనుగ్రహం కలగాలి, దానం చేస్తాం అది చెప్తున్నాడు. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, ఆ తర్వాత స్వాధ్యాయజ్ఞం, తర్వాత ఈ జ్ఞానయజ్ఞం. ఇవన్నీ యజ్ఞములు ఏంటంటే ద్రవ్యంతో కూడా యజ్ఞం చేయవచ్చు, దానం చేయవచ్చు, పాత్రదానం చేయవచ్చు, ఇతరుల దానం. ఆ పాత్రదానం చేసినప్పుడు ఈశ్వర అనుగ్రహం కోసం చేస్తున్నాను. ఆ పేదవాడిలో ఉండి అంతర్యామి నేను పెట్టిన భోజనం చేత ఆ మనుషులు సుఖపడితే అతడు ద్రష్టగా ఉండి నన్ను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టిన అన్నం తిని వాడు మన అనుగ్రహించడం కాదు, వాడి లోపల నుండి ఈశ్వరుడు ద్రష్టగా మనం అనుగ్రహిస్తాడు. అది యజ్ఞం. ఒకటి కోసమే ఒక ఈశ్వరుని ప్రతి సంతోషపెట్టడానికి చేసే దాని పేరే యజ్ఞం. అది ద్రవ్యంతో చేయవచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈశ్వరుని చేరడానికి సంకల్పం ఉంటే ఇన్ని రకాల యజ్ఞాలు చేస్తున్నారు వాళ్ళు. ఆ సంకల్పం ఏనాడు వస్తుందో ఆనాడే మొదలైంది నిజమైన ప్రయాణం. లేకపోతే ఈ చక్రంలో గెరగెరు తిరుగుతూనే ఉన్నాం. పాపం పశువుకేమో నూనె గానుగు దాన్ని మెడకు కట్టి తిప్పుతాం. సాయంకాలానికి ఒక 500 మాటలు తిరుగుతుంది. సుమారు 5 కిలోమీటర్లు నడుస్తుంది. నిద్ర లేచారు మళ్ళీ ఆ సాయంకాలానికి గంతలు విప్పి కొరడా తొక్కుట్టి బయటకు ఇచ్చి గడ్డిస్తాడు దానికి. ఈ జన్మకు కూడా అంతే ఉంది. ఏమిటి అంత విశేషం ఏముంది? లేకపోతే ఉంది పక్షులు ఉన్నాయి, అది కూడా బతుకుతోంది, 2 గింజలు తింటోంది, దానికి బిడ్డ పుడుతోంది, ఆ బిడ్డ చూసుకుంటుంది, తర్వాత చచ్చిపోతుంది. నిత్యకృత్యం సంసారం మాత్రమే ఉన్నవాడికి ఏమిటి భేదం? అలాగే పోతే దీనివల్ల మళ్ళీ వస్తుందా? ఈనాడు మనం సంకల్పం చేస్తే ఈ జన్మతో ప్రారంభించిన ప్రయాణం ఉత్తర జన్మలో సాగుతుంది ముందరికి. ఆ సాగడానికి ఒక సంకల్పం ఉండాలి. ఈ సృష్టిలో అంతర్యామిగా ఉన్నాడు అంటున్నారు, ఈశ్వరుడు ధర్మస్వరూపుడు అంటున్నారు, పెద్దలు చెప్తున్నారు. అదేమిటో మాట తెలుసుకుందామనే కుతూహలమైన కలగాలి. మనకి సృష్టి ఎంత ఉందో, గెలాక్సీస్ నక్షత్రాల మధ్యన ఎంతంత దూరం ఉందో, దాని బరువు ఎంత ఉందో అని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. కానీ విజ్ఞాన శాస్త్రం ఇన్ఫర్మేషనే, విజ్ఞానం కాదు, అది వివేకం కాదు, ఇన్ఫర్మేషన్. ఎంత గొప్ప విజ్ఞానం వచ్చిందంటే చాలా గొప్ప విషయం, సందేహం లేదు. సూర్యుడి నుంచి భూమికి కాంతి 1,76,000 మైళ్ళ సెకండ్కి చొప్పున వస్తే 8 నిమిషాలు 15 సెకండ్లు. గొప్ప విషయం. అంత టైం పడుతుంది, అంత దూరం ఉంది, లెక్కెట్టుకోండి. కానీ మనకి సూర్యుడిని ఈశ్వరుడిగా చూసాం, నమస్కారం చేసాం, నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అని తెలియదు. మనం ఎప్పుడు అలా పరిమాణంలో భూమి కంటే పెద్దవాడని తెలుసు. ఎంత పెద్దవాడు అంటే 13 లక్షల భూగోళాలు సూర్యుడిలో పడతాయి. సైన్స్ చెప్పింది, గొప్ప విషయమే. ఇది తెలియనప్పుడు కూడా భక్తిగా ఆరాధించాం. దానివల్ల వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వివేకమే లేదు. విజ్ఞానం అంటే వివేకాన్ని మనకి ఇచ్చేటటువంటి జ్ఞానమే నిజమైన విద్యది. అంటే అంతేకాక ఈ విధమైనటువంటి యజ్ఞములలో ఈశ్వర ప్రీతికరమైనటువంటి జీవన ప్రమాణాలు మార్చుకొని అవి ఈశ్వరుని సంతోషపడడానికి చేసే పని ఏదైతే అది చేస్తామో అది యజ్ఞం అనేది దానికి పేరు. ఇందాక చెప్పాడు, అనేక రకాల యజ్ఞాన్ని కృష్ణుడే చెప్పాడు. ఆ యజ్ఞాల్లో ప్రవేశిస్తే అలాంటి యజ్ఞానికి చెట్టు చివరికి యజ్ఞ ఫలం ఉంటుందే, అది తిన్నవాడు. ఇలాంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞ ఫలం తిన్నవాడు ఉన్నాడు. యజ్ఞశేషం భుజించిన వాడికి బ్రహ్మ సాక్షాత్కారం అని చెప్తున్నాడు. చాలా విషయం అది సామాన్యం నమ్మడానికి. అవునా? యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో అస్తి అయజ్ఞశ కుతో అన్య కురుసత్తమ. అంటే యజ్ఞం ఎలాంటి యజ్ఞం అంటే ఇక్కడ చుట్టూ ఉండే సృష్టిలో ఉండే ఈశ్వరుని గుర్తించి ఆ ఈశ్వరుని నేను అనుభవిస్తాను, అతను చేరుకుంటాననే సంకల్పంతో ఎటువంటి యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆ యజ్ఞం చెట్టు చివరికి ఏ శేషం ఉంటుంది. ఆ యజ్ఞ శేషం బ్రహ్మ వస్తువునే సాక్షాత్కారం, బ్రహ్మవేత్తనే చేస్తుంది. అది అంటే ఆత్యంతికమైనటువంటి ఏ మహాఫలం జీవుడు కోరగలనో దాని గురించి ఎక్కడ ఇహలోకంలో చేయవలసిన యజ్ఞాన్ని అనేక విధములుగా చెప్తుంది. యజ్ఞం అంటే మనకు ఎరుగును మామూలుగా అగ్నిహోత్రాలతో ఉండే యజ్ఞం మనం ఎరుగుదాం, కానీ ఆ యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయని చెప్తోంది ఈ గీత. అంతేకాక దాని ఎందుకు కోరిక ఉన్న తర్వాత అనేక రకాలు 2 రకాలుగా ఉంది. లోకోస్మిన్ ద్విధానిష్ట అంటే పురా ప్రోక్త మయానక, నేను పూర్వం చెప్పానయ్యా అని చెప్తూ జ్ఞానయోగిన సాంఖ్యానం
కర్మయోగన యోగిన. కర్మకి ఇక్కడ ఎంత ప్రాధాన్యత ఉందంటే కర్మ ఏ రూపంలో చేస్తాడో ఆ కర్మకి ఆ విశిష్టత ఉంటుంది. అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు తప్ప వేరే ఇంకొక వస్తువు లేదు. అతడి ప్రీతి కొరకే ఇది చేస్తాను. నాకున్న ఈశ్వరుడికి భేదమే లేదు. నేను చేసేది నేను చేయటమే లేదు. ఈశ్వరుడే చేస్తున్నాడు. నిమిత్త మాత్రం నా శరీరం ఉంది. అదొక జ్ఞానం. రెండోది ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు, ఈశ్వరుడు వేరు, నేను అజ్ఞానంలో ఉన్న జీవుడిని, నేను ఆయన సంతోషపెట్టడానికి చేస్తాను. ఈ కర్మ చేసి దీని ఫలాన్ని ఎక్కడో వదిలిపెడతాను. అదొక రకం యజ్ఞం. ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పి ఇంకా చాలా వివరాలు చెప్తున్నారు భాష్యాల్లో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ చిన్న పరిధిలోంచి దాటి పైకి వెళ్ళాలి కదా, నాకు మార్గం ఏమిటి అంటే గీతలో సామాన్యమైన భాషలో అందరికీ పనికొచ్చే మాటలు చెప్పాడు. ఇదేమిటి ద్వైతమా అద్వైతం అది కాదు మనకు ముఖ్యం. సామాన్యం మన పదములతో అందరికీ అర్థమయ్యే వేల ముద్ర లాంటి శ్లోకాలు కృష్ణుడిని ముందర మనసులో సాక్షాత్కారం చేసుకుని నువ్వు ఇక్కడ కూర్చో నా ఎదురుగుండా నీ మాటలు నేను చదువుకుంటాను, నాకు అర్థమయ్యేటట్టు నన్ను అనుగ్రహించే భావన చేస్తే కూడా ఫలాలు తెలుస్తాయి, అనేక విషయాలు తెలుస్తాయి. భాష్యాల్లో తెలియని విషయాలు మనకి ఎన్నో తెలుస్తాయి. మన ఏంటంటే కర్మని గురించి చెప్తున్నాడు. కర్మ చేయక తప్పదు. కర్మ చేయకుండా ఎవడో ఉండడు. నైకస్టి జాతిష్ట క్షణం అప్పి ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడు. కాబట్టి నేను కర్మను వదిలిపెట్టానంటావా? కర్మ చేసి కర్మ ఫలం వదిలిపెడితే కర్మ సన్యాసం అవుతుంది. కానీ నేను కర్మ చేయనంటే నీకు భ్రష్టులు అవుతామని చెప్తున్నాను. ఏమిటా కర్మ? లోకహితమైన కార్యం, ధర్మ మార్గంలో ఉండే కార్యం, చుట్టూ ఉండేది నా సంస్కృతికి, నా సంపదలకు, నా చుట్టూ ఉండే పెద్ద పరివారానికి, కుటుంబానికి, దేశానికి నా వల్ల ఏమన్నా కొంచెం అయ్యేటట్టయితే నా జన్మ సార్థకం అవుతుంది అనుకోవాలి. దానికి వేరే ఇంకా ఫలం అడగనక్కర్లేదు. దాన్ని అటువంటి కర్మ, లోకహితమైన కర్మ చాలా నిన్ను ఉత్తీర్ణులు చేస్తుంది, నీకు లాభం. లోకహితమైన కర్మ నిజంగా మనం ఏ కాస్తాన్ని చేస్తే లోకానికి సరిపోతుందా? ఎప్పుడూ సరిపోదు. కానీ నాకు సరిపోతుంది. చేయడం చేత నా జన్మ సార్థకం, నాకు సరిపోయింది. ఆ విధంగా ఆత్మోద్ధరణకి హేతువైనటువంటి ధర్మకర్మాన్ని చెప్తున్నాడు. ఇందులో ఎన్నో ఉన్నాయి. పేదవాడికి చేసి సేవ చేయాలి, ఈశ్వరుడికి సేవ చేయాలి. అంతటా ఒకే వస్తువు ఉందని చెప్పి అదే నేను చేరుకోదగిన నా గమ్యస్థానం అదే. ఏ జన్మకైనా నేను అక్కడికి చేరుకుంటానని దృఢ సంకల్పం ఉండాలి. చేస్తే నేను నిమిత్తం మాత్రమే కాదు, నేను ఏదో కర్మ చేస్తాను. నేను అతడి యందు అటువంటి సాక్షాత్కార బుద్ధితో నేను చేసినప్పుడు నా కర్మలో దోషమే ఉండదు. దానికి కర్త అతడు సాక్ష్యమాత్రుడుగా ఉంటాడు అని తెలుసుకుంటే కర్మకి కర్తృత్వ భావన తగ్గిపోతుంది. కర్తృత్వ భావన లేని కర్మ జ్ఞానహేతు అని చెప్తున్నారు. దీని విషయాలు చెప్పారు. మనం ఎట్లాంటి కర్మ చేస్తున్నాం నేటి జీవితాల్లో. చిన్న సంస్థల పరిధిని దాటి ఔన్నత్యంగా అత్యున్నతమైన భారతీయ సంస్కృతిని జ్ఞాపకం చేసుకుని అందులో నా కర్తవ్యం ఏమిటని ఆలోచించిన నాడు ఈ దేశం మంగళప్రదం అవుతుంది. అంతర్యామిగా ఉండే ఈశ్వరుడు బహిర్యాం అవుతాడు కూడాను. కనబడతాడు ఎక్కడంటే అక్కడ, అందరికీ లభిస్తాడు. అంటే ఆ ధర్మాన్ని గురించి చెప్తున్నాడు. ఎన్నో చోట్ల సామాన్య కర్మలు అంటే ఏమిటంటే ఆ వివేకంతో చేసే కర్మలోంచి కర్మఫలాలు పుట్టవు. సోత్కర్షతో తన కోసమని ఏదైతే సంకల్పంతో చేసిన కర్మలో ఫలం పుడుతుంది. ఇటువంటి తపో జ్ఞాన యజ్ఞములు ఉన్నాయే, దాంట్లోంచి పునర్జన్మ హేతువైన కర్మఫలం పుట్టదు. అది దాని విశిష్టత. ఎందువల్ల? ఈ కర్మలో ఉండేటువంటి విశేషం, భారతీయ ధర్మంలో ఉండే విశేషం ఏంటంటే సమస్త కోటికి మంగళాన్ని కోరేటటువంటి ధర్మం అది. అందువల్ల ఆ పుణ్యం అందులో వల్ల ఏంటంటే ఈ జీవుడికి మళ్ళీ పునర్జన్మ లేకుండా సృష్టికి ఏ కాస్తైనా పనికి వస్తుంది. మనం సృష్టికి ఉండే ఏ సమస్యలు తీర్చలేకపోవచ్చు, కానీ ఆత్మోద్ధరణ ఎందు ఈ ధర్మాచరణ క్రియ కర్మ ఆచరణ వల్ల రక్షిస్తాయి. కాబట్టి సనాతన ధర్మంతో పుట్టి పెరిగినటువంటి ఈ భారతదేశంలో చుట్టూ ఉండే సమాజంలో మనం కర్తవ్యం ఏదని తెలుసుకునేటట్టయితే ఆ చిన్న సంస్థలో ఉండే పరిధులు దాటుతాం. మనకి ఆత్మోద్ధరణ హేతువైనటువంటి యజ్ఞం చేస్తాం, కానీ ఈ దేశాన్ని రక్షించే యజ్ఞం నేను చేస్తున్నాను అనుకోకర్లా, ఎవరు చేయలేరు ఆ పని. ఈశ్వరుడు ఒకడే ధర్మాన్ని సృష్టించినవాడు, రక్షించేవాడు, విరోధిని శిక్షించేవాడు, శిక్షించి బాగు చేసేవాడు ఒకడున్నాడు. అతడి యందు పారమయ బుద్ధితో మనం చేసే కర్మ మనకు ఆత్మోద్ధరణ హేతు అవుతుంది. అందులో ఇంకా యజ్ఞభావనతో చేసే దీన్ని యజ్ఞం అని అంటున్నాడు. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుని సంతోషపెట్టే ఒక క్రియ పేరు యజ్ఞం. యజ్ఞ అనేటువంటి ధాతువు అది.
అందులో ఎవరిని యజిస్తామో వారు సంతోషపడతారు యజ్ఞం వల్ల. అలా అన్ని యజ్ఞములకి అన్ని రూపాల్లో ఉండే యజ్ఞములకు సంతోషించి ఆనందించేవాడు, అనుగ్రహించేవాడు ఈశ్వరుడు ఒక్కడే. అన్ని యజ్ఞములు అతడికే చేరుతాయి. అంటే మరి ఈ యజ్ఞానికి ఇది ఎక్కువ అది తక్కువ అనేది ఏం లేదు. నేను వేదం చదువుకోలేదు, పండితుడిని కాదు, నాకు మీమాంస రాదు, యజ్ఞ కర్మ క్రియ అంతా నాకు తెలియదు అంటే కూడా లౌకిక జీవనంలో చేసే యజ్ఞముల గురించి కూడా గీత చెప్తూ ఉంది. లౌకిక జీవనంలో ఆ దృష్టితో చేసేటువంటి పుణ్యము పాపము ఫలం అనిపించే బదులు ఈ యజ్ఞంలో ప్రవేశిస్తే పుణ్యం లేదు, పాపం లేదు, జ్ఞానం ఉంది. అందులో కర్మ విపాకం, కర్మ సరిపోతుంది, చేసిన కర్మ క్షయం అవుతుంది. నాకు అలాంటి మోక్షం ఉంది నాకు ఇచ్చే లేదని అంటావా? అయినప్పటికీ నీకు కర్తవ్యం, నీకు తప్పదు. సమాజం పట్ల నీకు కర్తవ్యం ఉంది, ధర్మం పట్ల కర్తవ్యం ఉంది. ఈ కర్తవ్యంలో నీవు చేసినటువంటి పుణ్యం నీకు పుణ్యమైన వస్తుంది, ఈ కర్మ పుణ్యం వస్తుంది. ఇక్కడే సుఖాన్ని అనుభవిస్తావు. ఈ ముముక్షత్వం లేనప్పుడు కూడా దీనివల్ల ఫలం పొందవచ్చు అని చెప్తోంది. అంటే నేను కర్మ సన్యాసం చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళండి, గుడి లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, నా ధర్మం నేను ఉంటాను, నా ధర్మంలో నేను ఉంటాను, నాకేం వికారాలు లేవు, కోరికలు లేవు అంటావా? అది కర్మ సన్యాసం కాదు. కర్మని వదిలిపెట్టి కర్మ చేసిన తర్వాత వదిలిపెట్టాలి, కానీ కర్మ ఆరంభించకముందే వదిలిపెట్టడం మహాదోషం చెప్తున్నాడు. నా కర్మనాను అనారంభాత్ నైష్కర్యం పురుషోస్మృతి నచ్చ సన్యాస నన్ను సన్యాసనాదేవ సిద్ధిని సమధిగచ్చతి అంటే చెప్తున్నాడు. కర్మ చేయి, కర్మ చేయకుండా ఉండొద్దు. ఇంకో విషయం చెప్తున్నాడు, నేను కర్మ చేస్తున్నాను, నాకు కోరికలు లేవు అన్నాడు ఒక చోట. నాకు చాలా సందేహం వస్తుంది. ఈశ్వరుడు కర్మ చేస్తున్నాడా అంటే సృష్టించి వదిలిపెట్టాడు, అదే చేసిన కర్మ అయి ఉండొచ్చు. అలా కూడా అనుకోకర్లేదు. సృష్టి అంతా కూడా ప్రతి చోట జరుగుతున్న కర్మ అతడిది. మనం చేసే కర్మ, భూమి తిరుగుతోంది, అది మనం చేసిన కర్మ కాదు. ఎంత బరువైన భూమి గిరగిరగిరి తిరుగుతోంది తన ఇరుసు మీద. సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, ఒకే వేగంతో ఒకే కాల ప్రమాణంలో తిరుగుతుంది, కాల పరిణామం తిరుగుతుంది. ఏమిటో డిసిప్లిన్ ఎవరు చేశారు? అది ఈశ్వరుడు యొక్క కర్మ. సూర్యుడు వెలుగుతున్నాడు, అది ఈశ్వరుడు యొక్క కర్మ. సూర్యుడి నుంచి మనకి ఆహారం లభిస్తుంది, వేడిలోంచి వస్తుంది, అగ్ని, వాయువు. అందుకని ఈశ్వరుడు వేదం ఏం చెప్తుందంటే ఈ భూమి దేవత, ఆ సూర్యుడు ఈశ్వరుడు యొక్క భాగం. అగ్ని ఉందే ఈశ్వరుడు ఒక భాగం. వాయువు ఉంది, అందులో వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, భూదేవి. ఇన్ని చదంటే అనేక రూపములలో ఈ కర్మ చేస్తున్నాడు కాబట్టి నేనే కర్మ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇలాగ అర్థం చేసుకుంటే సందేహాలు పోతాయి. సూర్యుడు వెలుగుతున్నాడంటే అతడు నారాయణుడు, అతడు శంకరుడు, అది గాయత్రి, ఈశ్వరుడే అదంతాను. ఎవరి కోసం చేస్తున్నాడు? జీవకోటుకు తనకి ప్రయోజనమేం లేదు, కోరిక లేదు, అయినప్పటికీ కర్మ చేస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది సృష్టి అంతా కర్మ లక్షణమే, కర్మభూయిష్టమే, కర్మతో నిండిపోయినది తప్ప కర్మ లేనట్టు భాగం సృష్టిలోనే లేదు. అందులోనే పుట్టిన మనం కర్మ చేయకపోతే నేను కర్మ సన్యాసం చేసుకున్నానంటే కర్మ సన్యాసం చేయగలరా? ఎవరైనా చేయగలరా? నిజంగాను కర్మ చేయకుండా ఉండలేని వాడు కర్మ సన్యాసం ఎలా చేస్తాడని ప్రశ్నలు ఉదయిస్తాయి. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుడికి అనుగ్రహం మా జాతికి కావాలి, దేశానికి కావాలి, మానవ జాతికి కావాలని ఎవరైతే ఎత్కించి చేసినప్పటికీ అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఎంత ఖర్చు చేయగలను నేను? నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు అప్పులు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలి, సంతోషించాలి, నేను చేయగలిగింది ఎంత? అక్కడ అంటున్నాడు, అక్కడ నేహాభిక్రమో నాస్తి, ఇక్కడ నేహాభిక్రమ నాశోస్తి ప్రచోయో న విద్యతే స్వల్పమపి అశధర్మస్య స్వల్పమపి అశధర్మస్య త్రాయితే మహదోభయాత్. చేసిన కర్మ స్వల్పమైనప్పటికీ, ఎంత స్వల్పమైనప్పటికీ సంకల్పంతో చేశావు కాబట్టి నేను భయాన్ని నివారణ చేస్తుంది. భయం ఉండదు, నిత్యం కూడా భయంతో జీవిస్తున్నాం మనం. ధనం ఉంటే దానికి అది ఆపద ఉంటుందంటే భయం, రోగ భయం, శత్రు భయం, మరి అన్నిటికీ భయంతోనే జీవిస్తున్నాం. ఎంత స్వల్పమైనటువంటి ఈ సత్కర్మ చేసినప్పటికీ నీకుండే భయాన్ని తొలగిస్తుంది. భయాన్ని తొలగించుకోవడానికి మనుష్య ప్రయత్నం కాదు, ఈశ్వరానుగ్రహం సంపాదించాలి. అతి స్వల్పమైనటువంటి సత్కార్యమైన మనం చేసి మనం ఈ భయంలోంచి బయటపడాలి. కాబట్టి భారతదేశంలో సనాతనమైన ధర్మం మానవ చేత సమస్త జీవకోటిని అనుగ్రహించే ధర్మంలో పుట్టడం చేత మనం మాట పరీక్ష చేసుకునేటట్టయితే, ఆత్మపరిశీలన చేసుకునేటైతే ఏదో మనం చేయలేకపోతున్నాం, చేయటం లేదు, ఈ చిన్న పరిధిలో ఈ సంవత్సరాలను ములిగి తేలుతున్నాం, పరమార్థమేం లేదు అంటున్నాం. కర్మ అనేది ఇంకా రెండు చెప్పారు, ఇహము పరము రెండు చెప్పారు.
కర్మ వల్ల ఇహము సుఖపడచ్చు, పరలోకాల్లోనూ సుఖపడచ్చు. అవి క్షీణే పుణ్యం మర్చిలోకి అయితే ఎందుకని అక్కడ సుఖపడతాడు. సుఖలాలస తృప్తి చేత అంతమవుతుంది. ఎంత సుఖం అనుభవించినా తృప్తి ఏనాడు కలుగుతుందో, తృప్తి తర్వాత వైరాగ్యం వస్తుంది. కానీ కష్టంలో ఉండే భరిత లేకుండా ఉన్న వైరాగ్యం వస్తే అభావ విరక్తి అని దానికి పేరు. కష్టంలో నుంచి వైరాగ్యం కాదు, తృప్తి చేత వైరాగ్యం వస్తుంది. తృప్తి ఎప్పుడు వస్తుంది? అభీష్ట సిద్ధి ఇక్కడ రావడం, ఈశ్వరానుగ్రహం. మన చుట్టూ ఉన్నదాన్ని ఈశ్వరుని చూస్తే ఇంకా నాకు ఆ కోరికే అక్కర్లేదు. ఎంత ఉంది లోకంలో, ఎంతమంది ఉన్నారు సుఖాలు అనుభవిస్తున్నారు, ద్వైతీభావంతో జీవిస్తున్నారు, ఎవరి పుణ్యం వారు అనుభవిస్తున్నారు అనే విషయం ఈశ్వరుడు యొక్క వైవిధ్యంలో, ఏకత్వంలో వైవిధ్యం. ఒకే ఈశ్వరుడు లక్ష కార్యాలు చేస్తున్నాడు, జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, దానికేమో ప్రయోజనం లేదు, మనం అనుకృతం చేస్తున్నాడు. ఈ విధంగా మనం తెలుసుకునేటప్పటికీ ఈశ్వర సాక్షాత్కారం గుణస్వరూపంలో మనకి సాక్షాత్కారం అవుతుంది. చతుర్భుజుగా దర్శనం అయినప్పటికీ జ్ఞానం రాకపోవచ్చు. అక్కడికి వెళ్ళి వరాలు అడుగుతాడు. పైగాను నా శత్రు సంహారం కోసం పెద్ద ఆయుధమని అడుగుతాడు. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, సాక్షాత్కారం అయింది, రూప సాక్షాత్కారం. అంతేకాక ఈశ్వరారాధన ఈ విధంగా చేసేటట్టయితే మనకి కోరికలు ఇంకా ఎక్కువ అవుతాయి. వరాలు అడుగుతాం. అంతర్యామి, సర్వాంతర్యామి, జ్ఞానస్వరూపుడు అయినటువంటి ఈశ్వరుని ఆరాధిస్తే కోరికలు పోతాయి, అనుగ్రహం సిద్ధిస్తుంది, జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అంటే పరిపూర్ణుడవుతాడు మానవుడు. ఈశ్వరుని సర్వాంతర్యామి గుర్తించాలి. కానీ లోకంలో మంత్రంతో, పూజలతో, అభిషేకాలతో చేసినప్పటికీ మన కోరికలు వదిలిపెట్టడం లేదు, భయాలు వదిలిపెట్టడం లేదు. ఇంచేతంటే మన తపస్సు చాలా స్వల్పం. ఇప్పుడు గీతలో చెప్పినట్టు తపస్సు స్వల్పమైనప్పటికీ భయంలోంచి దూరం తీస్తుంది, మోక్షమే ఇవ్వగలదు. అది ఏ విధంగానో ధర్మం అనే స్వరూపంలో ఈశ్వరుని ఆరాధిస్తే లోకంలో అంతటికీ అంతర్యామిగా ఉన్నాడు, బహిర్యామిగా ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడు అనే విషయం తెలుసుకొని సమాజంలో నేను ఒకటిగా ఉన్నాను, నేను వేరు కాదు, సమాజంలో భాగమే, పెద్ద కుటుంబంలో నేను ఒకడిని, నేను ఏం చేయగలుగుతాను సమాజానికనే భావం కలిగినప్పుడు కించిదపి, చాలా స్వల్పమపి ఏకాస్తం చేసిన అది ఈశ్వర ప్రేరక, ఈశ్వర అనుగ్రహాన్ని ప్రేరిస్తుంది. కాబట్టి కోరికలు నశిస్తాయి, భయం నశిస్తుంది, ముక్తి వస్తుంది, బ్రహ్మ వస్తూనే చేరతాడని చెప్తుంది. ఆ 3, 4, 5 అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు విడివిడిగా ఒక్కొక్క మాట మళ్ళీ 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 చదువుకునేటట్టయితే గురు బోధ తెలుస్తుంది. జగద్గురువు చెప్పినటువంటి బోధ, ఈశ్వరుడు చెప్పిన బోధ ఏ సామాన్య గురువు చెప్పలేడు. దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు, దానికి వ్యాఖ్యానం రాస్తాడు, చేస్తాడు. కానీ అంతఃకరణకి నేరుగా బోధ అందించేటట్టు అనుభవంలోకి అనుభవిక వేద్యంగా ఉండేటటువంటి బోధ ఈశ్వరుడే చేస్తాడు. అందుకని శివయేవ గురువు, ఆడుతాడు ఒకడే గురువు. ఇంతమంది గురువులు ఉన్నారా, ఎక్కడున్నారు? మనం అందరికీ ఒకటే దిక్కు, ఒకే గురువు ఉన్నాడు. కానీ అతన్ని అంతర్యామిగాను బహిర్యామిగా చూస్తూ లోకానుగ్రహ హేతువుగా అతన్ని ఆరాధిస్తూ అతని సృష్టిలో నేనొకడిని కాబట్టి నా సోదర మానవ జాతిలో నేనేం చేయగలను, నా దేశానికి, ఈ సంస్కృతికి ఏం చేయగలను అనేటువంటి ఒక చాకబుద్ధి, ఒక బుద్ధి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం సంసారం పరిమితమైనటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ సంసారంలోంచి వ్యక్తిత్వం పెరిగి ఒక మానవత్వంలో ఈశ్వరత్వం, దివ్యత్వం మనం పొందగలుగుతాం. మానవత్వంతో ప్రారంభిస్తాం. చేసిన అపరాధాలకి క్షమాపణ వేడుకుంటాం. కోరికలు నాకు వద్దు, కోరికలు అవసరమే లేదు, నన్ను కోరికలు లేకుండా చేయమని వేడుకోవడం తెలుస్తుంది. చిన్న సంసార పరిధిలో ఎప్పుడు కూడా కష్ట సుఖాలు, పుణ్యపాపాలు అందులోనే ఉంటాం. గానుగద్దులా కానీ పైకి వెళ్ళటం లేదు. ఇది సనాతన ధర్మం యొక్క నిజస్వరూపము. దానికి మనం చేయగలిగిన సేవ, దాన్ని అవగాహన చేసుకోవడం, చేతనైన కించితప్పి చిన్నగిన మనం చేసి జీవితాన్ని ఉత్తీర్ణులు కావాలి. అంతేకాదు ఇంకొకటి ఏమిటో ఉంది, మన సంస్కృతి అనేక మంది ఇందాక అన్నట్టు 500 సంవత్సరాలు అష్టకష్టాలు పడింది, దేశం అవమానాలు పాలైంది, దోపిడీ గురైంది, స్త్రీలు ఎత్తుకుపోయారు స్త్రీలని. దీని పక్షం కూడా మనం ఏమైనా ఆలోచించవలసిందే. ఇంత కష్టాలు పడింది ఈ దేశం, దీనికి నేను ఏమైనా చేయాలి కదా. దీని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శత్రువులు శత్రుభావం నశించాలనుకుంటే మంచిది. కానీ శత్రువులు నశించడం అనేటువంటి అందరూ ఇచ్చేత క్రోధం వల్ల మనకే నష్టం. క్రోధాద్భుత సమ్మోహం చెప్తున్నాడు. శత్రువు మీద క్రోధం కాదు, శత్రువులు శత్రుత్వం పోవాలని ఈశ్వరుడు వేడుకోవచ్చు. దానివల్ల మనలో సత్వగుణమే స్థిరంగా ఉంటుంది. దేశం కోసం యుద్ధం చేస్తే అది ధర్మ పరాక్రమం అంటారు, క్రోధం కాదు, అక్కడ కర్తవ్యం అది. కృష్ణుడు ఆయన అర్జునుడి చేత యుద్ధం చేయించడం అంతా కూడా ధర్మ పరాక్రమాన్ని బోధించాడు అని శత్రుత్వాన్ని బోధించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా నీ శత్రువులు వీళ్ళు వధించి నువ్వు సంతుడు అలా చెప్పనే లేదు. ధర్మపరాక్రమం బోధించాడు. ధర్మపరాక్రమంలో క్రూరత్వం లేదు, ద్వేషం లేదు, ఈ రెండు లేదు.
ద్వేషము క్రూరత్వం ఎక్కడైతే లేని పరాక్రమం ఉంటుందో అది ధర్మ పరాక్రమం. అదే బోధించాడు ఆయన. మనం ఏదేదో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి భారతదేశం మీద, చాలా ఎన్నో దూషణలు ఉన్నాయి, ఎన్నో అపఖ్యాతిని పాలు చేస్తున్నారు, దీన్ని ఎవరో ఉంటున్నారు చేస్తాం. ద్వేషం లేకుండా దాన్ని ఎదిరించవచ్చు. ఎవరో ఒక జర్మన్ లేడీ ఒక గ్రంథం రాసింది, మనం ఎక్కడికో కోర్టుకు వెళ్ళి దాన్ని బ్యాన్ చేయించాం. సరిపోయిందా? బ్యాన్ చేయించిన కాపీలు దొరుకుతున్నాయి, దేశం అంతా ఇంకా వేల కొద్ది కాపీలు దొరుకుతున్నాయి. ఎవడు వాడు నన్ను తిడుతున్నాడని ఏడిస్తే నన్ను వాడిని తిట్టకూడదురా అని చెప్తుంది. అలాగ కోర్టు అంటే అయిపోయింది, వాడి తిట్టడం అయిపోయింది. చేతనైతే సమాధానం చెప్పాలి. కోర్టును ఆశ్రయించి బ్యాన్ చేస్తే ఏమిటి లాభం? ఆ మాట అలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. చేతనైతే సమాధానం చెప్పాలి. మన నాయకులు ఒకనాడు మిస్మేయో వచ్చి అడ్డమైన దూషణతో మదర్ ఇండియాను గ్రంథం రాసింది. లాలా లజపతి రాయ్ లాంటి గొప్ప నాయకులు దాన్ని బ్యాన్ చేయించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని యాచించలేదు, జవాబు చెప్పారు. అది సరైన పద్ధతి. ఆ జవాబు చెప్పడంలో మనకి అంటే నా సంస్కృతిలో ఎవరైనా దోషం ఉంటే ఆ వ్యక్తి యొక్క దోషం కానీ సంస్కృతి యొక్క దోషం కాదు. అది ఎవడో దొంగ ఉన్నాడంటే వాడు బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, కానీ బ్రాహ్మణులు దొంగ అంటామో వాడు దొంగ అంతే. బ్రాహ్మణ ధర్మంలో దొంగతనం లేదు. ఎవడైనా ఎక్కడైనా సంఘంలో అనాచారం ఉందంటే అది ఎత్తుకుని మొత్తం భారతదేశాన్ని అపకీర్తి పాలు చేసేవాళ్ళకి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడమే నేర్చుకోవాలి. లజపతి రాయ్ లాంటి వాళ్ళు బ్యాన్ చేయించమని యాచించలేదు, ప్రభుత్వ సహాయం అడగలేదు. వాళ్ళు మీరు ఇంకా పుస్తకాలను అమ్ముకోండి, నేను చెప్తాను జవాబు. మాది ఇండియా రాస్తే అన్హ్యాపీ ఇండియా అని గ్రంథం జవాబు చెప్పాడు. ఇంకొకడు ఫాదర్ ఇండియా అని గట్టిగా తిడుతూ రాశాడు. కానీ క్రోధం లేకుండా జవాబు చెప్పిన వాడు ఆ లజపతి రాయలు. అది మన ధర్మం. క్రోధం వల్ల ఏమవుతుంది? మనకే నష్టం వస్తుంది. ఎక్కడ క్రోధం ఉందో నాలో శాంతి నశిస్తుంది, నిద్ర పట్టదు, ఆహారం సరిపోదు, తినలేకపోతాం. క్రోధం ఎవరికీ అవసరం లేదు. సాత్వికమైన బుద్ధితో విజ్ఞానంతో దీని నిందని ఎదుర్కోవాల్సిన ధర్మం. అది కూడా ఈ యజ్ఞం, ఇందాక చెప్పిన యజ్ఞంలో ఒక భాగమే అవుతుంది. అదేమంటే మనకు రుణం తీరిపోతుంది దానివల్ల. మాతృణం ఇది ధర్మం, ఈ ధర్మదేవత భారతమాత, దానికి రుణం తీర్చుకుంటాం. ఇది మన కర్తవ్యం. ఇంకా సందేహాలుంటే పెద్దలు అడగవచ్చు. వాళ్ళు ఇలా చుట్టుతున్నారండి, దీనికి జవాబు ఏమంటే వాళ్ళు చెప్తారు. నాయన అది ఎవడో వ్యక్తికి సంబంధించినటువంటి అజ్ఞానమే కానీ సంస్కృతిలో దోషం కాదు అని చెప్తారు. అప్పుడు అలా చెప్పాలి. మా సంస్కృతిని దూషించకు, వ్యక్తిని దూషించు, అలాంటి వాడిని మేము కూడా శిక్షిస్తూ ఉంటామని చెప్పొచ్చు. నువ్వు రాయక్కర్లేదు కష్టపడి, మేము కూడా శిక్షిస్తాం, మాకు తెలుసు ధర్మం ఏదోను. నువ్వు ఎక్కడో పుట్టి వనమాలు రాక తెలిసి తెలియని నువ్వు వ్యాసాలు రాసి నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నావు తల్లి అని చెప్పడం వాళ్ళ మంచిది. అలా చెప్పగలిగిన స్థితి మనకు రావాలి. కాబట్టి ద్వేషం లేకుండా అంటున్నాడు. ద్వేషం ఎప్పుడు కూడా ఆత్మశాంతి వినాశకం అవుతుంది. అది అంతకాలంలో శాంతిని భంగం చేస్తుంది. దానికి మనం అలాంటి దుష్ట విమర్శలు ఉన్నాయి. సమాధానం చెప్పుకోవడానికి అసలు విజయాన్ని కూడా సంపాదించాలి. ఇది చిన్న సంసార పరిధిని దాటితేనే ఇన్ని విషయాలు జరుగుతాయి. ముందర ఆ దాటాలి బయటికి. ఈ దాటినప్పుడు రేపటి నుంచి నా భార్య పిల్లలు నేను చూడక్కర్లేదేమో, చూడకపోతే ఏమైపోతాను, అసలు ఆ క్వశ్చనే లేదు. భార్య పిల్లల్ని అనురాగంతో చూసుకోవచ్చు, బాధ్యతతో పిల్లల్ని పెంచవచ్చు, కడుపు నుండి అన్నం తినవచ్చు, సామాన్యమైన భోగభాగ్యాలను విసర్జించక్కర్లేదు, సన్యాసం అక్కర్లేదు, వివేకమే కావాలి. ఇవి ఇలా ఉండగానే ఆ పని చేసుకుంటూ ఉండొచ్చు. సంసార సుఖానికి శత్రువు కాదు విజ్ఞానం. సంసార సంసార సుఖాలకి వ్యతిరేకం లేదు. మన భారతదేశంలో గొప్ప విశేషం అంటే మోక్షమే చివరిది. జ్ఞానం వల్ల జ్ఞానాదేవత కైవల్యం చెబుతూనే జ్ఞానం కోసం ముందర వైరాగ్యం అంటే పిల్లల్ని వదిలిపెట్టమని అలా చెప్పలేదు. సంతానం ఏంటంటే పెళ్ళినాడు అష్టైశ్వర్యాన్ని అనుభవించు, సుఖంగా తిను, సుఖంగా పెట్టు, అతిథి అభ్యాగతని వాళ్ళకి ఆదరం చేయి, పేదవాడికి దానం చేయి, భోగాన్ని అనుభవించని చెప్తోంది. వైరాగ్యం ఎవరికి? పెళ్ళైన వాడికి వైరాగ్యం చెప్తామా మనం? ఆశీర్వదం ఇస్తాం. ఇంకా సుఖపడమని. సుఖం ఎందుకు? తృప్తి కోసం. తృప్తి ఎందుకు? వైరాగ్యం కోసం. అంటే ఒక క్రమం ఉంది, అద్భుతమైన ఒక సిస్టమ్ ఇది. దీన్ని ఎలా అర్థం చేసుకునేటట్టే మన సాంప్రదాయంలో ఉండేది ఎక్కడ కించిత్తు కూడా ఏ మహర్షిని అడిగినా ఈ సంప్రదాయాన్ని సమర్థిస్తాడు, ఏ జ్ఞానాన్ని సమర్థిస్తాడు. రేపటి నుంచి అందరూ
భిక్షాపాత్ర తీసుకుని బయటకు పెడతాం, భిక్షాపాత్ర సంఘం ఒకటి పెడతాం, అందరికీ ఏ కాలం ముందు ఒక ట్రైన్ వచ్చేసి మోక్షాన్ని అలా అంటామా? జ్ఞానం అనేది సామాజికమా, సాంసారికమా? కాదు, వైయక్తికం. జ్ఞానం అనేది వ్యక్తికే సంబంధిస్తుంది. మార్గం ఏమో ధర్మమే, ధర్మాచరణ కర్మాచరణ. ధర్మము కర్మం ఎప్పుడైతే ఆచరిస్తామో వ్యక్తి పెరుగుతాడు, చిన్న చిన్న పెరుగుతాడు, పైకి పెడతాడు. ఇదంతా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా అందరికీ తెలియదు, నాకు నేను జ్ఞాపకం చేసుకుంటాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, కానీ కొత్త పోత ఏం లేదు ఇందులోనూ. అందుకని గీత చదవండి, మనకి స్వధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ధర్మస్వరూపం అంటే బాగా తెలిసినటువంటి ఆర్య సంస్కృతి. దీనికి మహర్షులు, జ్ఞానవేత్తలు, త్రికాలవేత్తలు, త్రిమూర్తులు అంటే ప్రత్యక్షంగా మాట్లాడగలిగి వాళ్ళ లోకానికి వెళ్ళి తిరిగి భూమికి నడవగలిగినటువంటి మహాత్ములు ఈ దేశంలో పుట్టారు. మర్చిపోకూడదు. ఈశ్వరుడికి అవతారాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు అవతార రహస్యం తెలిసిన వాళ్ళు, అవతారాన్ని ఇక్కడ పిలిచి ఇక్కడ వాళ్ళని ఈశ్వరుడు అవతరించేటట్టు చేసిన వాళ్ళు ఈ మహర్షులు. అట్లాంటి వాళ్ళు మన తాతలు, మన తండ్రులు మహర్షుల సంతానం, మనం అంతాను. అట్లాంటప్పుడు ఈ దేశాన్ని ఎందుకు కృతజ్ఞత, ఈ దేశం భక్తి, ఈ దేశం యొక్క ఆరాధన, సంస్కృతి యొక్క ఆరాధన ఎంతకంటే కర్తవ్యం ఏమన్నది? సంస్కృతిని, ధర్మాన్ని ఆరాధించాలి. ఆ మార్గంలోని కర్మ చేయాలి. కర్మ విసర్జించకూడదు, కర్మని ద్వేషించకూడదు, శత్రువుని కూడా ద్వేషించకూడదు, జయించాలి. శత్రువుని జయించమని ఆయన ద్వేషిస్తే వాడు ఏమన్నా అవుతాడు? వాడు ఏం కాదు, వాడు బాగానే ఉంటాడు. శత్రువుని ద్వేషిస్తే మనకే దోషం వస్తుంది, కానీ ఏం లేదు. అందుకని యుద్ధం చేయంటున్నాడు అంతేకాక ఈ యుద్ధంలో ఒకవేళ యుద్ధంలో ఇది ధర్మం నీకేం కష్టం కాదని అంటాడు, ఇది మోక్షయుద్ధం అని కూడా చెప్తున్నాడు. అలాంటి ధర్మయుద్ధం ఎందుకు చెప్తున్నాడంటే అందులో నువ్వే గెలుస్తావని నమ్మకం ఏంటో, నువ్వు కూడా పోవచ్చు అంటే చాకబుద్ధితోనే యుద్ధం చేస్తున్నాడు, నేను పోయినా పర్వాలేదని. అంతఃకరణలో స్వార్థం పోయింది, అప్పుడే స్వార్థరహితంగా యుద్ధం చేయమంటున్నాడు. హత్వా ప్రాప్తం జిత్వా భోక్ష్యమహ్యం. నీకే నష్టం ఉంది, చచ్చిపోతే స్వర్గానికి, లేకపోతే రాజ్యం ఎదుర్కొంటావు, నీకేం కష్టం, రెండూ మంచిగా కదా, పో అంటాడు. ఆయన నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం చెప్పటం లేదు, ధర్మం కోసం యుద్ధం చేయమంటున్నాడు. ధర్మ యుద్ధం, ధర్మ పరాక్రమం, క్రూరత్వం లేని పరాక్రమం, ద్వేషం లేనటువంటి ధర్మ పరాక్రమం, ధర్మదీక్ష మనకి కర్తవ్యం. అది అలా తెలుసుకునేటట్టయితే పురాణాలన్నీ మనకి చెప్తున్నాయి. ఏ పురాణంలో ఏ కథ వచ్చినా అలాంటి మహాత్ములు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు. మనకి విజ్ఞానం తక్కువ ఉందా ఈ దేశంలో? ఏ సందేహాన్ని క్షణంలో తీర్చగలిగిన పండితులు ఉన్నారు, విజ్ఞానవేత్తలు ఉన్నారు. ఇది కాక మనకి తెలియని ధర్మాధర్మ వివక్షత తెలియని వాడు ఎవరైనా ఉంటాడా? ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే నాకు తెలియడం లేదు అంటాడా? ఏదైనా సందేహం వచ్చింది అనుకోండి, అంతర్యామిని అడిగితే అంతర్యామి చెప్తుంది. అంత ఏమీ లేకపోతే రూపాయి ఎగరేస్తే ఇది ధర్మం, అధర్మం అది చెప్తుంది. అది ఆ రూపాయలోనే ఉంటాడు ఈశ్వరుడు, వాడే చెప్తాడు. సందేహానికి అవకాశం లేదు. సులభంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు, వాత్సల్యం, భార్యను గౌరవించవచ్చు, మిత్రులను ఆదరించవచ్చు, అందరినీ చేయవచ్చు. కానీ ఒక యజ్ఞం, ఒక దీక్ష ధర్మం కోసమని, ధర్మం నాకు పరిణామం కావాలి, అంధకారంలో ఉండను నేను, మళ్ళీ ఇదే స్థితిలో పోతే మళ్ళీ ఇదే స్థితిలో పుట్టాల్సి వస్తుందే. ఈ జన్మ చాలా విలువైంది, ముందడుగు వేయాలి. ఎలా పుట్టానో అంతకన్నా కొంచెం అధిక స్థితిలో, జ్ఞానస్థితిలో విసర్జించాలి దేశాన్ని, ఈ లోకాన్ని అనే భావం వస్తే భారతీయత అది. వాడే భారతీయుడు, వాడే ఆర్షధర్మంలో ఉన్నాడు, వాడే వేదధర్మంలో ఉన్నాడు, వాడే ఈశ్వర జ్ఞానానికి వెడుతున్నవాడు, ఆ మార్గంలో ఉన్నవాడు అని అర్థం చేసుకునేటట్టయితే దేశానికి కళ్యాణప్రదమైన కాలం వస్తుంది. ఏదో మనం ప్రయత్నం చేయాలి. రాజకీయం కూడా ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు అయింది. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నతమైన దశకి వెళ్ళి సోదరులా మెలిగి, ఎందుకంటే ఒకే క్షణంలో పుట్టే కదా 2 రాష్ట్రాలు, కవల పిల్లలు అన్నమాట. అంతే ఏదో తారీఖు పెడతారు, 1 జూన్ అంటాడు, 1 జూన్ 2 రాష్ట్రాలు పుట్టాయి, కవల పిల్లలు అవి. ఒకే తల్లికి, తల్లి ఎవరో భారతదేశం, ఇద్దరు పిల్లలు పుట్టారు, బాగానే ఉండి సుఖంగా ఉండొచ్చు కదా. ఒకే జాతకం ఉంటుంది ఇద్దరికి, అప్పుడు సుఖమే అనుభవిస్తారు, కోరికలు తీరాయి, సంతోషించవలసిన విషయం. దానివల్ల ఉద్యమమైన భవిష్యత్తు మనకు వస్తుంది. ఈశ్వరానుగ్రహం కానీ మనం కోరితే ఇస్తాడు అతడు. నేనేమో 30 రోజులు రోజు హోమం చేస్తాను ఈశ్వరా, అది అవసరం లేదు. ఆ దేవతలు ఏ దేవతలు యజిస్తున్నారో ఆ దేవతలు మీకు ఇచ్చే ఫలం ఈశ్వరుడే ఇస్తున్నాడు. దేవతలు స్వతంత్రుడు గారు, ఎవడు స్వతంత్రుడు కాడు, ఉన్నవాడు ఒక్కడే స్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, అనుగ్రహ స్వరూపుడు, దయామయుడు, జ్ఞానస్వరూపుడు, దక్షుడు. అందరికీ కూడా అతడు సమానంగా ఈ ఫలం ఇచ్చేవాడు. ఈ జాతిని మనం ఇందులో పుట్టినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న పరిధిని దాటి ఒక
పెద్ద వ్యక్తిగా పెరిగే ప్రయత్నం చేస్తే ఈశ్వర సాక్షాత్కారం ఏ ఎవరు చెప్పగలరు? జాతకం చూసి నీకు ఆత్మసాక్షాత్కారం వస్తుందని చెప్పగలడు ఎవడైనా? కర్మఫలం చెప్తుంది జాతకం. ఆత్మసాక్షాత్కారం వేయంలో కేతు ఉన్నాడు, వైరాగ్యం ఇలాంటివి చెప్తాను. కానీ ఫలానా రోజు నీకు ఆ గురుదశ చాలా మంచిది. ఆ గురుదశ ఇక్కడేదో సుఖాలు ఇస్తుంది, పైగా ఇంకా కొన్ని భోగాలు దింపుతుంది. అది ఆత్మసాక్షాత్కరేతైన గ్రహమే లేదు. ఈశ్వర అనుగ్రహమే ఆత్మసాక్షాత్కరేత. అతనికి చేయాల్సిన క్రియ ఒకనాడు మహాయజ్ఞాలు చేశారు మహాత్ములు. ఈ లోకంలో మనుషుల యొక్క క్షేమం కోసమని యజ్ఞాలు చేసి వాళ్ళు స్వార్థమే లేనటువంటి యజ్ఞం వేదికని సృష్టించారు వాళ్ళు. ఈ యజ్ఞం అనేక రూపాల్లో ఉంటుంది అని చెప్పి శ్లోకం చెప్తోంది, గీత చెప్తోంది. యజ్ఞం అంటే ఆ హోమం ఒకటే కాదు, అన్ని యజ్ఞాలే. ఈశ్వరుని ప్రీతి కోసం చేసే అన్ని యజ్ఞములే. ఈ యజ్ఞంలో నీకు ఆత్మసాక్షాత్కారం కూడా కలుగుతుంది, భయం తొలగిపోతుంది, ఎన్నో లాభాలు చెప్తుంది. ఈ 3-5-6 శ్లోకాలు చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత అనేక విషయాలు చెప్పాయి గీతలో. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతం చెప్పబడింది. ఒక జీవితం సరిపోతుందా గీత అంతా చదవాలంటే? ఒక్కొక్క శ్లోకమే 100 మాటలు చదివితే ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, కొత్త అర్థం స్ఫురిస్తుంది. ఎవడు దాని గురువుని ఎదురుకుండా ఎట్టయితే సృష్టించుకొని కల్పించుకుని ఆయన దర్శనం, ఆయన సన్నిధి కల్పించుకుని చదివితే సులభంగా వస్తుంది. ఇంత చెప్పాలంటే భగవద్గీత శ్లోకాలంత సులభమైనటువంటి భాష ఎక్కడా మీకు కనబడదు. ఆయన వెన్నముద్దలు తిన్నవాడు కాబట్టి అలా బాగుందేమో అని అనిపిస్తుంది. ఒకటి అంత మధురంగా ఉంటాయి అవి. కాబట్టి మన దేశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఏమిటంటే మన అవమానం చేసిన వాడు కూడా వాడి మీద మనకి ద్వేషం వద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ధర్మానికి ఏమో వృద్ధిక్షయాలు ఉంటాయి కానీ నాశనం ఉండదు. ఇప్పుడు వృద్ధి క్షయం ఉండొచ్చు కానీ సజీవంగా ఉంది ఇంకా లోపల. లేక అది లేని వాళ్ళు ఈనాడు సర్వసంగ పరిత్యాగులను మహాత్ములు లేరా? ఎంతమంది ఉన్నారు? లోకక్షేమం కోసం తపస్సు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆత్మసాక్షాత్కారం నా కొరకు నా మోక్షం కోసం మాత్రమే నేను చేస్తాను అనుకోక్కర్లేదు. ఈశ్వరు అంతటా ఉండేటువంటి లోకక్షేమకరుడైన ఈశ్వరుని ఆరాధిస్తూ నేను వేరే అడగకుండానే నాకు మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. నాకు ఇతర సంబంధాలు లేవు, నాకు ఈ రాజ్యం లేదు, దారిద్ర్యాన్ని గురించి నాకేం తెలియదు, ఎకనామిక్స్ అసలే తెలియదు, నా జ్ఞానం కోసం నేను చేస్తాను. అలా సరైన పద్ధతి కాదు అది. అంతర్యామిగా లోకాన్నంతా పరిపాలిస్తున్న ఈశ్వరుని లోకస్తుడిగా సర్వలోకస్తుడిగా అంతర్యామిగా గుర్తించడం కంటే ఏదో ప్రణవోపాసన సన్యాసం అంటే అంతకన్నా గొప్పది కాదు. యజ్ఞములు అనేక రకాలు ఉన్నాయి, అన్ని యజ్ఞములు కూడా ఆయా ఫలాలు ఇస్తాయి. మోక్షం ఇచ్చేటువంటి యజ్ఞం ఎక్కడ లేదు, అది బాగా గుర్తుపెట్టు. అందుకని కర్మఫలాలు ఇస్తాయి కానీ మోక్షం కోసం యజ్ఞం ఏం లేదు. మోక్షం కోసం మౌనం ఉంది, అంతర్దృష్టి ఉంది, ధర్మ పరిపాలన ఉంది, ధర్మానికి సేవ చేయడం ఉంది, జీవన సాక్షాత్కారం పొందవచ్చు. ఈ విషయాలు గుర్తు చేసుకుందామని నాకు ఊరిక మనసులో నిన్న సాయంత్రం నుంచి ఇవే ఆలోచన. ఏమిటి నేను చెప్పే బోధలే ఉంది, పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకంటే నేను పెద్దవాడినా? ఏదో నా జీవనంలో నాకు చెప్పాను కదా, ఏదో ఎప్పుడో లోపల కోరిక ఉండొచ్చు, అందుకని ఇదంతా జరిగింది. నాకు తెలియదు, నాకేం కోరికలు అనుకున్నానేమో పొరపాటుపడి. కాబట్టి నువ్వు కోరిక చేసుకో, పూర్వమాలు వేసుకో. చాలా చమత్కారం చేస్తాడు ఈశ్వరుడు. వద్దన్నా అంటే ఏంటంటే, ఎలాగైతే పాపఫలాన్ని అనిపించే రోగం వస్తుందో కాలం వస్తుందో శుభఫలాలు కూడా అనిపించేది వద్దన్నా వస్తుంది. అది తప్పదు. దానివల్ల ఏంటంటే దీనికి ఈ గౌరవం అంతా నాగని అనుకోకుండా అంటే సర్వదేవ నమస్కారానికి కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారం సర్వనమస్కారానికి కేశవం ప్రతి ఇంకా కరెక్ట్. అది ఎవరెవరికి నమస్కారం చేసినా ఈశ్వరుడికే పెడుతుంది. కాబట్టి ఈ ఆరాధన ఆయనకే పెడుతుంది. మనందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానజ్యోతిని లోపల వెలిగించి వైరాగ్య మార్గంలో మనం తీసుకెళ్ళి ఈ లోకం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సనాతన ధర్మం పట్ల మన కర్తవ్యాన్ని మనకు ఆయన బోధించి మన చేత చేయించాలి అని ఆయన వేడుకుంటున్నాను. శుభం భూయాత్.